కిడ్స్, చిన్నారి ప్రపంచానికి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందామా? బోరింగ్గా ఉందా? ఈరోజు కూడా నా సండే ఈజ్ ఏ హాలిడే కదా, కానీ అలాగే సండే మనం అందరూ కూడా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని యొక్క వాక్యం వినాలి. ఓకే కిడ్స్, రెడీగా ఉన్నారా? గబగబా వచ్చేసేయండి. విల్ స్టార్ట్ ఆ సండే స్కూల్. చూడండి, ఎగ్జైటింగ్ యాక్టివిటీస్, అలాగే ఈరోజు మీకు చిన్న క్విజ్ ఉందన్నమాట, పిక్చర్ క్విజ్ ఉంది. పిక్చర్ క్విజ్ అలాగే మంచి స్టోరీ వినడానికి రెడీగా ఉన్నారా? ఓకే, సో లెట్స్ స్టార్ట్ టుడే. ఈరోజు ఫస్ట్ మీరు యాక్టివేట్ అవ్వడానికి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను అనమాట. ఏం లేదు, 5 క్వశ్చన్స్ అనమాట. ఈజీ, మీకు అందరూ యూఆర్ ఆల్ బ్రిలియంట్. ఐ నో మీరు అందరూ జీనియస్ పీపుల్ కాబట్టి ఈజీగా ఆన్సర్ చేస్తారనమాట. సరేనా? ఫస్ట్ పిక్చర్ చూపిస్తాను. 10 seconds చూడండి. పిక్చర్ అయినాక నేను క్వశ్చన్ చెప్తాను. సో ఇదేంటంటే కదా మీకు మెమరీకి టెస్ట్ అనమాట. సో ఈ పిక్చర్లో మీకు ఏ సన్నివేశం కనిపిస్తుంది? వాట్ యు ఆర్ సీయింగ్ ఇన్ దిస్ పిక్చర్? ఓకేనా? సో నా సెకండ్ క్వశ్చన్, ఈ పిక్చర్ చూడండి. ఈ పిక్చర్లో మీకు ఏం కనిపిస్తుంది? ఈ పిక్చర్లో 2 parts ఉన్నాయన్నమాట. సో ఆ 2 parts ఏంటో చెప్పగలరా? ఐ థింక్ చాలామందికి గుర్తొచ్చేసింది, చెప్పేశారు కదా. ఎస్ ఐ కెన్ హియర్ యువర్ వాయిసెస్. అందరూ ఎస్ నాకు తెలుసు అంటున్నారు కదా. ఓకే, సో నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ థర్డ్ పిక్చర్. సో థర్డ్ పిక్చర్ చూసారా? ఏమైనా గుర్తొస్తుందా? ఇది కొంచెం టఫ్ అనుకుంటాను, కానీ పెద్ద పిల్లలు అయితే తప్పకుండా ఆన్సర్ చేయగలరు. ఎస్ ఐ కెన్ హియర్ యువర్ వాయిసెస్. నౌ ఇట్స్ ద టైమ్ ఫర్ ఫోర్త్ క్వశ్చన్. సో దీంట్లో మనం ఒకటి చూస్తున్నాం అన్నమాట. దీంట్లో పండుకొని నిద్రపోతున్నది ఎవరు? ఎవరికి అది కనిపించింది? దట్స్ ద క్వశ్చన్ 4. సో కమింగ్ టు ద లాస్ట్ క్వశ్చన్, దట్ ఈస్ 5th క్వశ్చన్ అనమాట. దీంట్లో మనము చూస్తున్నాం, 2 మనుషుల్ని చూస్తున్నాం, అలాగే ఒక ల్యాంప్ని చూస్తున్నాం. సో నా 5th క్వశ్చన్, ఈ సన్నివేశంలో ఎవరెవరు ఉన్నారు? అది ఆ సీన్ ఏంటి? అందరు చూసారా పిల్లలు? సో మీకు వీటి ఆన్సర్స్ నేను స్టోరీ ముందు మీకు చెప్తాను. సో అందరు కొంచెం షార్ప్ అయ్యారు, మీ మెమరీని అంతటినీ కూడా సో రీయాక్టివేట్ చేశారని నేను అనుకుంటున్నాను. సో రెడీగా ఉన్నారా? మీకు ఇష్టమైన యాక్టివిటీతో అందరూ బాగా చేయాలి. ఇక్కడ ఉన్న అన్న అక్క వాళ్ళు బాగా చేస్తారో లేదా మీరు బాగా చేస్తారో చూద్దాం. సో రెడీ ఫర్ ద యాక్టివిటీ. బూమ్ చిక్క బూమ్ చిక్క బూమ్. Chicka boom. I said a boom, 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 chicka rocket, chicka boom. I said a boom, chicka rocket, chicka boom. Uh-huh. Uh-huh. Oh yeah. Oh yeah. One more time. One more time. Baby style. I said a boom, chicka boom. 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 I said a boom, chicka rocket, chicka boom. I said a boom, chicka rocket, chicka boom. Wah wah. Goo goo. One more time. One more time. Cowboy style. I said a boom, chicka boom. 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 I said a boom, chicka ropa, chicka boom. I said a boom, chicka ropa, chicka boom. Yahoo! Yahoo! Yeehaw! Yeehaw! One more time. One more time. Motorcycle style. I said a vroom, chicka vroom. I said a broom, chicka broom. I said a vroom, chicka vroom. I said a broom, chicka broom. I said a broom, chicka rocket, chicka I vroom. said a broom, chicka rocket, chicka broom. Uh-huh. Uh-huh. Oh yeah. Oh yeah. One more time. One more time. Janitor style. I said a broom, push a broom. 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 I said a broom, push a mop, push a mop, push a I broom. said a broom, push a mop, push a mop, push a broom. Uh-huh. Uh-huh. Oh yeah. Oh
chicka boom. I said a boom, 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 chicka rocka, chicka boom. I said a boom, chicka rocka, chicka boom. Uh-huh. Uh-huh. Oh yeah. Oh yeah. One more time. One more time. Underwater style. I said a boom, chicka boom. 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 I said a boom, chicka rocka, chicka boom. I said a boom, chicka rocka, chicka boom. Oh yeah. Oh yeah. All right. All right. One more time. One more time. This time, get me out of the water. Is there a boat around here somewhere? I can't swim very good. Hello? People on the boat? Come over here and get me, please. Thank you very much. Which was your favorite? Was it baby style, cowboy style, motorcycle style, janitor style, Elvis style, or underwater style? సో యాక్టివిటీని బాగా ఎంజాయ్ చేశారా కిడ్స్? నా ఇట్స్ వర్షిప్ టైమ్. ఆర్ యూ రెడీ టు వర్షిప్ గాడ్? ఈరోజు మీకు లాస్ట్ వీక్ స్టోరీ గుర్తుందా? ఆ స్టోరీకి సంబంధించి కూడా ఒక వర్షిప్ సాంగ్ ఉంది. సో అది కొత్త సాంగ్ని మీరు నేర్చుకొని దేవుని ఆరాధించండి. విత్తనాలు మూట కట్టి ఎడ్ల బండి మీద పెట్టి విత్తనాలు మూట కట్టి ఎడ్ల బండి మీద పెట్టి విత్తనాలు విత్తుటకు బయలుదేరే జల్ విత్తనాలు విత్తుటకు బయలుదేరే పొలములోన విత్తనాలు విత్తబోయే జల్ పొలములోన విత్తనాలు విత్తబోయే ఏసయ్య మాటలు బల్ 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 అద్భుత సత్యం చల్ 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 ఏసయ్య మాటలు బల్ 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 అద్భుత సత్యం చల్ 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 బల్ 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 చల్ 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 బల్ 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 చల్ 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 గంపలోన విత్తనాలు చేతిలోకి తీసుకొని గంపలోన విత్తనాలు చేతిలోకి తీసుకొని పొలములోన విత్తనాలు వెదజల్లే పొలములోన విత్తనాలు వెదజల్లే దారి పక్క విత్తనాలు కొన్ని పడితే పక్షులొచ్చి రివ్వున ఎత్తుకెళ్ళే దేకో దారి పక్క విత్తనాలు కొన్ని పడితే పక్షులొచ్చి రివ్వున ఎత్తుకెళ్ళనే ఏసయ్య మాటలు బల్ 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 అద్భుత సత్యం చల్ 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 ఏసయ్య మాటలు బల్ 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 అద్భుత సత్యం చల్ 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 బల్ 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 చల్ 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 బల్ 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 చల్ 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 గంపలోన విత్తనాలు చేతిలోకి తీసుకొని గంపలోన విత్తనాలు చేతిలోకి తీసుకొని పొలములోన విత్తనాలు వెదజల్లే పొలములోన విత్తనాలు వెదజల్లే మంచి నేల విత్తనాలు కొన్ని పడితే నూరంతలు పంట చేతికొచ్చే దేకో మంచి నేల విత్తనాలు కొన్ని పడితే నూరంతలు పంట చేతికొచ్చే ఏసయ్య మాటలు బల్ 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 అద్భుత సత్యం చల్ 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 ఏసయ్య మాటలు బల్ 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 అద్భుత సత్యం చల్ 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 బల్ 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 చల్ 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 బల్ 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 చల్ 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 रेलगाड़ी आए चुप चुप गाड़ी जाए रेलगाड़ी आए चुप चुप गाड़ी जाए यीशु मेरा ड्राइवर
calls on the name of the Lord, and everyone who calls on the name of the Lord will be saved, will be saved. And everyone who calls on the name of the Lord, and everyone who calls on the name of the Lord will be saved, will be saved. Jesus, 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 my Lord. And everyone who calls on the name of the Lord, and everyone who calls on the name of the Lord will be saved, will be saved. And everyone who calls on the name of the Lord, and everyone who calls on the name of the Lord will be saved, will be saved. And everyone who calls on the name of the Lord, and everyone who calls on the name of the Lord will be saved, will be saved. Jesus, 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 my Lord. And everyone who calls on the name of the Lord, and everyone who calls on the name of the Lord will be saved, will be saved. Okay, kids, hope you all enjoyed the worship now. So now it's story time. ఏంటంటే ఫస్ట్ మీరు యూఆర్ ఆల్ ఎగ్జైటెడ్ కదా, ఫస్ట్ మా క్వశ్చన్కి ఆన్సర్స్ కావాలి అనుకుంటున్నారు, స్టోరీ కావాలనుకుంటున్నారా? ఏం రిలేషన్ ఉంది ఆ పిక్చర్స్కి ఈరోజు స్టోరీకి? సో నేను ఇప్పుడు ఆన్సర్స్ చెప్తాను. సో ఫస్ట్ పిక్చర్ ఏంటంటే కినా ఐ గెస్ మీకు చాలామందికి ఆన్సర్ చేసింటారు. ఇట్స్ ఏ బర్నింగ్ బుష్ అనమాట. మోషేతో దేవుడు అగ్ని పొదలోంచి మండుచున్న చెట్టులోంచి దేవుడు మాట్లాడతాడనమాట. సో అది సన్నివేశం. సో గాడ్ స్పీక్స్ టు మోసెస్ యూజింగ్ దట్ బర్నింగ్ బుష్ అనమాట. సో దట్స్ ద ఫస్ట్ పిక్చర్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే కినా మీకు అందరికీ గుర్తుంది అనుకుంటా, దట్స్ ద డ్రీమ్ ఆఫ్ జోసెఫ్ అనమాట. సో థర్డ్ పిక్చర్ వచ్చేసి ఎక్కడంటే కినా యేసయ్య ప్రియమైన శిష్యుడైన యోహానికి దేవుడు పద్మాసు దీపంలో తను బందీగా చేసినప్పుడు దేవుడు రెవల్యూషన్ ఇస్తాడనమాట. దాంట్లో తను చూసిన ఫస్ట్ విజన్ అది. అక్కడ ఏంటంటే జీసస్ విత్ 7 స్టార్స్ ఉంటాయన్నమాట. సో దట్స్ ద పిక్చర్ ఫ్రమ్ రెవల్యూషన్స్ ఫస్ట్ చాప్టర్. సో ఫోర్త్ వచ్చేసి జేకబ్స్ డ్రీమ్ అనమాట. ఎప్పుడైతే తన అన్నని మోసం చేసి వాళ్ళ డాడీ దగ్గర అన్ని ఆశీర్వాదాలు తీసుకుంటాడో, వాళ్ళ అన్న ఏమైనా చేస్తాడని చెప్పి పారిపోతూ ఉంటాడు. పారిపోయి ఒక రోజు నిద్రపోయినప్పుడు ఆ రోజు ఆ డ్రీమ్ వస్తుంది అనమాట తనకి. ఏంటంటే కింద హెవెన్ ఓపెన్ అయ్యి ఒక నిచ్చెన కనిపించి పైకి కిందికి ఏంజెల్స్ అని. సో దట్స్ ద డ్రీమ్ ఆఫ్ జేకబ్. సో లాస్ట్ వచ్చేసి ఏంటంటే కింద అబ్రహాము ఇస్సాకును బలి అర్పించడానికి కొండపైకి తీసుకెళ్ళినప్పుడు బలి అర్పించే ముందు దేవదూత వచ్చి ఆపు అని చెప్పి ఒక ల్యాంబ్ని చూపి ఒక మేకపిల్లని చూపించి దాన్ని మీరు బలి ఇవ్వండి అని చెప్పి ఏంజల్ మాట్లాడడం అనమాట. సో దీస్ ఆర్ ద 5 పిక్చర్స్. ఈ 5 పిక్చర్స్లో గాడ్ యూజ్డ్ డిఫరెంట్ మీన్సెస్ టు టాక్ విత్ హిస్ పీపుల్ అనమాట. దేవుడు డిఫరెంట్ టైప్స్గా వాళ్ళు మాట్లాడడాన్ని చూస్తామన్నమాట. దేవుడు కొందరికి డ్రీమ్స్ ద్వారా, కొందరికి విజన్స్ ఇచ్చి, అలాగే కొందరికి రియల్ లైఫ్లో ఇన్సిడెంట్స్ ద్వారా దేవుడు మాట్లాడడం చూస్తాడు. అలాగే ఈరోజు మనము చూసుకుపోయే స్టోరీ కూడా అదే అనమాట. స్టోరీ పేరేంటంటే కింద మనము ఈరోజు ఓల్డ్ టెస్టిమెంట్లోనో వన్ ఆఫ్ ద ప్రాఫిట్స్. ఆ ప్రాఫిట్స్ ఎవరంటే కింద ప్రాఫిట్ ఐజియా గురించి ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం అనమాట. దేవుడు తనతో ఎలా మాట్లాడు, తనకి దర్శనం ఎలా ఇచ్చాడు, తను ఎలా తన పని కొరకు పిలుచుకున్నాడు, ఈరోజు మనం మన స్టోరీలో చూడబోతున్నాం. సో తెలుగులో అయితే యెషయా ప్రవక్త అంటాము, ఇంగ్లీష్లో అయితే కింద ఐజియా ప్రాఫిట్ అనమాట. సో ఐజియా ప్రాఫిట్ని దేవుడు ఎలా పిలుచుకుంటాడంటే దేవుడు ఒక విజన్ ఇస్తాడనమాట. ఆ విజన్లో ఐజియా ప్రాఫిట్ ఏం చూశాడంటే కింద తను విజన్లో చూసినప్పుడు మన యెహోవా దేవుడు సింహాసనం మీద కూర్చొని ఉండడం చూస్తాడనమాట. ఎంతో హైగా సింహాసనం మీద కూర్చోవడం చూస్తాడు. అలాగే యెహోవా దేవుడు వేసుకున్న వస్త్రాలన్నమాట, అవి తను చూసిన ప్రదేశం అంతటి కూడా ఫిల్ అయి ఉండడం చూస్తాడు. అలాగే యెహోవా దేవుని చుట్టుపక్కల
ఏంజల్స్ అనమాట. దాన్ని సేరాపులు అంటారు తెలుగులో. సో ఈ సేరాపులు అనే ఏంజల్స్ ఉంటారనమాట. ఈ ఏంజల్ స్పెషాలిటీ అంటే కన్నా ఈ ఏంజల్స్కి 3 సెట్స్ ఆఫ్ వింగ్స్ ఉంటాయన్నమాట. సో అప్పర్ సెట్ ఆఫ్ వింగ్స్తో ఫేస్ని కవర్ చేసుకుంటారు, లోయర్ సెట్ ఆఫ్ వింగ్స్తో లెగ్స్ని కవర్ చేసుకొని మధ్యలో ఉన్న వింగ్స్తో ఫ్లై చేస్తూ యెహోవా దేవుని వాళ్ళు అక్కడ ఆరాధిస్తూ ఉంటారనమాట. ఏమని ఆరాధిస్తారంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, యెహోవా మహిమ చేత ఈ భూమి అంతయు నిండి ఉన్నది అన్నట్లు ఎప్పుడు కూడా హోలీ 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 ఈజ్ ద లార్డ్ ఆల్ మైటీ అని దేవుణ్ణి వాళ్ళు స్తుతిస్తూ ఉంటారనమాట. సో ఆ దర్శనం చూసినప్పుడు ఐజియాకి మాటలు రావడం లేదనమాట. ప్రాఫెట్ ఐజియా అలా ఆ దర్శనం చూస్తున్నప్పుడు యెహోవా దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేశాడు. యెహోవా దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు ఆ శబ్దానికి దేవుడు మాట్లాడడం స్టార్ట్ చేస్తే అక్కడున్న ఏరియా మొత్తం చిన్న ఎర్త్క్వేక్ వచ్చినట్టు వణికిపోయిందనమాట. అట్లా వణకడం జరిగింది. అలాగే ఆ ఏరియా మొత్తం స్మోక్తో నిండిపోయిందనమాట. స్మోక్తో నిండిపోయినాక యెహోవా దేవుని స్వరము వింటాడు. విన్న వెంటనే అప్పుడు ఐజియా ప్రవక్తకి అర్థమైపోద్దంట, అయ్యో నేను ఎంత పాపిని, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనాంగం మధ్యలో నివసించిన వాడు, నేను ఎంతో పాపిని అని, అయ్యో నేను యెహోవా దేవుణ్ణి చూచితిని అని మొరపెడతాడనమాట దేవునికి. ఎప్పుడైతే మొరపెడతాడో అప్పుడు దగ్గరలో ఉన్న ఒక సెరూపు వచ్చేసి అక్కడ బలిపీఠం మీద ఉన్న బర్నింగ్ కోల్ అనమాట, చార్కోల్, అది తీసుకొని వచ్చి తన పెదాలకి తగిలిస్తుంది అనమాట. కారతో తీసుకొని వచ్చి తన పెదాలకి తగిలిస్తుంది. తగిలించిన వెంటనే ఆ సెరాపు ఏం చెప్తుంటే, ఇప్పుడు ఈ అగ్గి నీ పెదాలకి తగిలింది కాబట్టి నువ్వు పరిశుద్ధుడవయ్యావు, నీ పాపాలన్నీ కూడా తీసివేయబడ్డాయి అని చెప్తుంది. అప్పుడు ఐజియాకి చాలా సంతోషం వేస్తుందండి. నా పాపాలన్నీ పోయినాయి, నేను ఇప్పుడు యెహోవా దేవుని ఎంతో ఇష్టంగా చూడొచ్చు అని సంతోషపడతాడు. తర్వాత అదే టైంలో మళ్ళీ యెహోవా దేవుడు మాట్లాడతాడు అనమాట. యెహోవా దేవుడు మాట్లాడేటప్పుడు నేను ఎవరిని పంపుదును, నా కొరకు వెళ్ళి ఈ ప్రజలతో ఎవరు మాట్లాడతాడు అని దేవుడు అడుగుతూ ఉంటాడనమాట అక్కడున్న వాళ్ళందరినీ. అప్పుడు ఐజియా వచ్చేసి లార్డ్ లార్డ్ హియర్ ఐ యామ్ లార్డ్, లార్డ్ నేను ఉన్నాను ఎస్ఏ, నన్ను పంపించు దేవా అని అడుగుతాడనమాట. హియర్ ఐ యామ్ లార్డ్, సెండ్ మీ లార్డ్ అని అడుగుతాడు. సో ఎప్పుడైతే ఐజియా చెప్తాడో అప్పుడు దేవుడు చెప్తాడనమాట, నువ్వు వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో నా మాటలు తెలియచేయి. ఏమని తెలియచేస్తావంటేకినా, మీరు కళ్ళు ఉండి చూడకుండా ఉన్నారు, చెవులుండయు గ్రహించలేక ఉంటున్నారు, వినలేక ఉంటున్నారు, వినది అర్థం చేసుకోలేకున్నారు, హృదయాలుండి కూడా నా దగ్గరికి మీరు రావటం లేదు, మీరు మీ హృదయాల్ని కాఠిన్యపరుచుకుని నేను చెప్పే మాటల్ని వినలేని స్థితిలో ఉన్నారు అని వాళ్ళకి చెప్పు అని దేవుడు చెప్తాడు. అప్పుడు ఐజియా అడుగుతాడు, దేవా ఎన్నాళ్ళ వరకు నేను చెప్పాలేసే, ఎన్ని డేస్ చెప్పాలి అని అడుగుతాడు. అప్పుడు యెహోవా దేవుడు చెప్తాడు, ఏమనంటే పట్టణాల్లో ఇల్లు అన్నీ పడిపోయి బీడుబారేంత వరకు ప్రతి ఇల్లు కూలిపోయి అందరూ ఇశ్రాయేలీయులందరూ కూడా ఎగ్జైల్గా వేరే దేశానికి చెరపట్టిపోయేంత వరకు కూడా నువ్వు చెప్పాలి. అలాగే దేవుడు ఇంకొకటి ఏం చెప్తాడంటే కన్నా, చెట్టు నరకవేయబడ్డం చెప్తాడనమాట. చెట్టు నరకవేయబడుతుంది, మొద్దొక్కటే మిగిలి ఉంటుంది, ఆ మొద్దు నుంచి నా చిగురు పుడుతుంది. ఆ చిగురు ఎవరంటే కినా, నన్ను ఎవరైతే కినా పూర్ణ హృదయంతో ఆరాధిస్తారో వాళ్ళు ఆ చిగురులాగా ఆ దేశంలో మళ్ళీ వసిస్తారు అని చెప్తాడనమాట. అలా చెప్పి దేవుడు ఐజయాకి ఆ దర్శనం ద్వారా దేవుడు తన్ని పిలుచుకుంటాడనమాట తన సేవకి. అలా పిలుచుకున్నాక ఐజియా మెనీ ఇయర్స్, నియర్లీ 3 decades వరకు కూడా దేవుని పరిచర్య చేస్తాడు. ఇశ్రాయేలుకి అందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడైతే దానికి ఏమేమి చెప్పమంటాడో అవన్నీ వెళ్ళి కూడా ఇశ్రాయేలుకి చెప్తాడు. కానీ దేవుడు చెప్పాడు, వాళ్ళు నువ్వు చెప్పినా వినరు, వాళ్ళు నువ్వు ఏం చెప్పినా కూడా వాళ్ళు వినరు, వాళ్ళ హృదయాలు కాఠిన్యపరచబడ్డాయి. కానీ నువ్వు చెప్పాలి, నువ్వు చెప్పి ఎప్పుడైతే కానీ నువ్వు చెప్పినది విని వాళ్ళు మారతారో అప్పుడు వాళ్ళకి మంచి జరుగుతుంది. కానీ వాళ్ళ హృదయాలు ఎంతగా మందమైపోయాయి అంటే ఏమి చెప్పినా వినలేని స్థితిలో ఉన్నారు. కాబట్టే వాళ్ళందరినీ నేను చెరపట్టబడిచి వేరే దేశపు రాజులు వాళ్ళని తీసుకెళ్ళిపోతారు, యుద్ధాల్లో ఓడిపోయి బానిసలుగా వేరే దేశాలకంతా వెళ్ళిపోతారని చెప్తాడనమాట. అలా దేవుడు చూడండి ఎంత బాగా దర్శనం ద్వారా యెషయాతో మాట్లాడాడో, అలాగే దేవుడు మనతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు రెడీగా ఉన్నారా పిల్లలు? యేసయ్య మీతో మాట్లాడాలని, యేసయ్య మీతో ముచ్చటించాలని ఎప్పుడైతే మీరు ప్రేయర్ చేసుకుంటారో దేవుడు తప్పకుండా ఎన్నో డిఫరెంట్ వేస్తో మీతో మాట్లాడతాడు. ఐజియాతో అయితే దర్శనాన్ని ఇచ్చాడు, జేకబ్కి అయితే డ్రీమ్ ఇచ్చాడు కదా, అలాగే జోసెఫ్కి అయితే డ్రీమ్ ద్వారా దేవుడు మాట్లాడాడు, అబ్రహాముకైతే ఏంజల్ని పంపించి మాట్లాడాడు.
మోసెస్తో అయితే మండుచున్న పొద్దు ద్వారా మాట్లాడు. అట్లా గాడ్ హ్యాస్ డిఫరెంట్ వేస్ టు టాక్ టు యూ, బట్ యూ షుడ్ హ్యావ్ లిజనింగ్ ఇయర్స్. మనకి ఎలాంటివి ఉండాలంటే వినే చెవులు, గ్రహించే మనసు మనకు ఉండాలి. దేవుడు అదే చెప్పాడు, ఇశ్రాయేల్లో అది లేదు కాబట్టి వాళ్ళు చెరపట్టబడిపోతారని. పిల్లలు మనందరూ కూడా మనం ఏముండాలంటే నా యేసయ్య అడిగాడు, దేవా నీ వాక్యము వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, ఒబీడియన్స్ చూపించే మనస్తత్వాన్ని నాకు ఇవ్వండి యేసయ్య అని మన ప్రేయర్ అయి ఉండాలి. ఈరోజు యెషయా ప్రవక్త ద్వారా మనం నేర్చుకునే మోరల్ ఏంటంటే కినా వీ షుడ్ హ్యావ్ listening ears and we should have accepting heart and we should obey our God. తప్పకుండా మీరు చేస్తారు కదా పిల్లలు. అలాగే దేవుడు ఐజయా ప్రవక్త ఏమేమి మాట్లాడాడో, ఏమేమి చేశాడో మనము మళ్ళీ నెక్స్ట్ సండే స్కూల్లో మనం తప్పకుండా చూసుకుందాం. మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఆర్ యూ ఎక్సైటెడ్? నేను చెప్పిందంతా కూడా ఇట్స్ ఇన్ బైబిల్ అనమాట. ఎక్కడంటే కినా ఐజియా చాప్టర్ 6లో, ఐజియా బుక్ ఆఫ్ ఐజియాలో 6th చాప్టర్లో ఉందన్నమాట. సో యెహోవా దేవుడు తననే చూపించుకున్నాడు అనమాట, చూపించాడు, ఏంజల్స్ని చూపించాడు. సో అలా విజన్ ద్వారా ఐజియాని తన సర్వీస్లోకి దేవుడు పిలుచుకున్నాడు. అప్పటి నుంచి ఐజియా ప్రవక్త ఎంతగానో ప్రవచించి ఎంతగానో గొప్పగా దేవుని చేత వాడబడ్డాడు. తన బుక్లో 66 చాప్టర్స్ ఉన్నాయన్నమాట. యునో కిడ్స్ ఏమంటారు, బైబిల్లో 66 బుక్స్ ఉన్నట్ల ఈ ఐజియా చాప్టర్లో కూడా ఐజియా బుక్లో కూడా 66 చాప్టర్స్ ఉన్నాయంట. దీనికి నిక్ నేమ్ ఏంటంటే ఐజియా బుక్ ఇట్స్ కాల్డ్ యాజ్ ఎ మినీ బైబిల్ అనమాట. 66 చాప్టర్స్ ఎట్లా ఉన్నాయో అట్లా 66 బుక్స్ ఉన్నాయి కాబట్టి ఐజియా బుక్ ఇస్ కాల్డ్ యాజ్ మినీ బైబిల్. సో పిల్లలు, ఆర్ యూ ఎక్సైటెడ్, ఇంట్రెస్టెడ్? సో మీరందరూ కూడా ఐజియా బుక్ చదవండి. దేవుడు ఎలా అయితే ఐజియాతో మాట్లాడాడో, ఎలా గొప్ప కార్యాలు ఐజియా జీవితం ద్వారా ఇజ్రాయెల్లో చేశాడో మీరు అందరూ తప్పకుండా తెలుసుకోనండి. సో మనం ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా తండ్రి. ఈరోజు అవును యేసయ్యా నువ్వు నాన్న తండ్రి దర్శనాల ద్వారా ఎలా మాట్లాడుతావో మేము తెలుసుకున్నాం యేసయ్యా. అవును యేసయ్యా, ఐజియా ప్రవక్తను యేసయ్యా నువ్వు గొప్ప దర్శనం ఇచ్చిన నా తండ్రి నీ సేవకై పిలుచుకున్నావు యేసయ్యా. ఆ దర్శనంలో తను ఎంత లో స్థితిలో ఉన్నాడు యేసయ్యా. పాపినని గుర్తెరిగాడు తండ్రి. గుర్తెరిగి నీ దగ్గర కన్ఫెస్ చేసిన వెంటనే తన పాపాలన్నింటినీ నన్ను కడిగి వేసి తన్ని నీ కొరకు వాడుకున్నావు యేసయ్యా. అలాగే మేము మా పిల్లలందరూ యేసయ్యా నీ సన్నిధికి వచ్చి మా తప్పిదాలను ఒప్పుకొని యేసయ్యా తండ్రి ప్రార్థించిన వెంటనే మాకు రక్షణ దయచేసి మీ మహిమార్థం మిమ్మల్ని ఉపయోగించుకోవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మీ బిడ్డలుగా యేసయ్యా తండ్రి ప్రతి ఒక్కరూ మీ స్వరము వినాలి తండ్రి. నీకు సమీపంగా మా సండే స్కూల్లో ప్రతి ఒక్క బిడ్డ నాన్న నీకు సమీపంగా రావాలని ఈరోజు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరెవరికైతే ఆశ కలిగిందో ఆశ కలిగిన ప్రాణాన్ని మీరు తృప్తిపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి. మా సండే స్కూల్ బిడ్డలందరికీ యేసయ్యా తండ్రి వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, విధేయత చూపించే మనస్తత్వాన్ని బిడ్డలందరికీ దయచేయవలసిందిగా కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పొందున్నామని నమ్ముచున్నాం తండ్రి. ఆమెన్. కిడ్స్, ఇదే వర్స్ చాప్టర్లో మనకి సెరాపులు ఏమని చెప్తారంటే హోలీ 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 ఈజ్ ద గాడ్ ఆల్ మైటీ. సో ఈ మెమరీ వర్స్ అనమాట. మెమరీ వర్స్ మీరు నేర్చుకుని చూపించబోయే క్రాఫ్ట్ని మీరు చేసి చూపించబోయే క్రాఫ్ట్ని మీరు చేసి కింద కనిపించే నంబర్కి మీ వీడియోని పోస్ట్ చేయండి. అలా మీరు వీడియోస్ పోస్ట్ చేసే కింద మనం సండే స్కూల్ అయిపోయినాక లాస్ట్లో మీ వీడియోస్ని ప్లే చేస్తాం. ఓకేనా కిడ్స్? స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. యేసుక్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా శుభములు కలుగునుగాక. మరి యొక్క ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు ఆరాధనలో ప్రభు మన కొరకు ఏమి దాచి ఉంచాడో మనందరం కూడా ప్రార్థనా భక్తులతో మరి భక్తి శ్రద్ధలతో మనమందరం కూడా పాల్గొనాలని ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ఈరోజు ఆరాధన కొరకు మనం సిద్ధపడదామండి. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడవు, సర్వోన్నతుడవు తండ్రి, మీకు స్తోత్రాలు.
ఈ యొక్క సమయంలో మేమందరం కూడా నిన్ను స్మరించటానికి, నిన్ను ఆరాధించటానికి, నీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ముందున్నటువంటి సమయం అంతటిని ప్రతిష్ఠించండి నాయన. నీ నామం మహిమార్థమై తండ్రి ఈ యొక్క సమయం ద్వారా మేము దీవించబడాలని ఎంతో కోరుతూ ఉంటూ ఉన్నాం. మీరే ప్రభా మా హృదయాలను ముట్టండి, నీ వాక్యము ద్వారా మమ్మల్ని నింపండి, నిన్ను హృదయపూర్వకముగా ఆరాధించేటువంటి భాగ్యమును మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తూ యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకుందామండి. ఎంతో చక్కటి వాక్య భాగం 117వ కీర్తన మీ కొరకు చదివి వినిపించాలని నేను కోరుతూ ఉన్నాను. 117వ కీర్తన. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. మొదటి మాటను ఒకసారి జ్ఞాపకం చేస్తానండి. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. అవును ప్రియులరా, ఆయన కృప ఎప్పుడూ కూడా మన ఎడల హెచ్చుగా ఉంది. ఎంతో గొప్ప కృప మనకు ఆయన ఇచ్చి ఉంటూ ఉన్నాడు. ఆయన విశ్వాస్యత ఎప్పుడు కూడా ఆగిపోదండి, ఎప్పుడు కూడా ఆగిపోదండి, ఎప్పుడు నిరంతరము నిలుస్తూ ఉంటుందని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. అవును ప్రియులరా, అందుచేతన కీర్తనకారుడు చెప్తున్నాడు, సర్వజనములారా ఆయనను కొనియాడండి. మనం కొనియాడే సమయము ఆసన్నమైంది. అందరం కలిసి ప్రభువును ఆరాధిస్తామండి. రేమా గ్లోబల్ చర్చ్ టీమ్, వర్షిప్ టీం వారు మనల్ని ఆరాధనలో నడిపించబోతూ ఉంటూ ఉన్నారు. చక్కటి ఆరాధన మనం చేద్దాం. మీకు ఇక స్క్రీన్ క్రింద మరి ఆ యొక్క పాటల గురించినటువంటి మాటలన్నీ కూడా మీకు ఇవ్వబడుతూ ఉన్నాయి. కాబట్టి మాతో కలిసి పాడటానికి చాలా మరి అది వీలుగా ఉంటుంది. కేవలం మీరు చూస్తూ ఉండవద్దండి, మనము చూస్తూ ఉండటానికి కాదు, మనం ఆరాధనలో పాల్గొనాలి అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి అందరం కలిసి మీ పనులన్నీ ప్రక్కన పెట్టేసేయండి, బైబిల్ తీసుకొని ఇప్పుడు కూర్చొని ఆరాధనలో మనం పాల్గొనడానికి ప్రయత్నం చేద్దాం. ఆరాధన చేసి మనందరం కూడా ప్రభువును మహిమపరుచుకుందాం. ఈ సమయంలో ఆరాధన బృందాన్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆమేన్. Thank you, Lord. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందరం కూడా ఇలా కూడుకొని మనం దేవుని స్తుతించడానికి ఆయన ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. చూడండి, బైబిల్లో రాయబడి ఉందండి 107వ కీర్తన 6వ వచనం నుంచి, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. హల్లెలూయా. ఈరోజు మనం ఎలాంటి కష్టకాలమందు మనం వెళ్తున్నా సరే, మన సర్కమ్స్టాన్సెస్ ఎలాగున్నా సరే, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఏమని, ఆయన ఆపదల్లో నుండి మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడని. హల్లెలూయా. ఎలాంటి ఆపదను ఈరోజు ఫేస్ చేస్తున్నా సరే, ఎలాంటి కష్టం, ఎలాంటి ఎర్ర సముద్రం లాంటి పరిస్థితి నీ ముందున్నా సరే, నువ్వు విశ్వాసం ఉంచి నువ్వు ఆయన్ని స్తుతించాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, ఆయన విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. ఇంకొక మాటను మనం చదువుకున్నాం కదండి, వారు నివాసపురము చేరునట్లు అంటే నీ యొక్క ప్రామిస్ ల్యాండ్, అంటే దేవుడు నీకు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం చేరేంత వరకు, ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరేంత వరకు కూడా ఆయన నిన్ను చక్కని త్రోవలో నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుకుంటా ఉండొచ్చు, నేను నా ఆరోగ్యం కోసం ఎన్నో నెలల నుంచి ప్రార్థిస్తున్నాను, కానీ నాకు ఆరోగ్యం నేను పొందుకోలేకపోతున్నాను అని చెప్పి, లేకుంటే ఇంకా దేని గురించైనా నువ్వు ప్రార్థిస్తూ ఉండొచ్చు, దేని గురించైనా నువ్వు విశ్వాసంతో దేవుని దగ్గర కనిపెడతా ఉండొచ్చు, కానీ నీరసించకు, ఎప్పుడు నిరాశపడకు. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ఐఎమ్ ద వన్ హూ విల్ లీడ్ యూ టు ద ప్రామిస్ ల్యాండ్. అంటే ప్రతి వాగ్దానాన్ని నెరవేర్పుకు తెచ్చే దేవుడిని నేనే అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. మనందరం కూడా మనల్ని మనం ప్రోత్సహించుకుందాము. హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని మనం ప్రోత్సహించుకొని మన పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయముతో దేవుణ్ణి స్తుతిద్దామండి, ఆయన నామాన్ని ఘనపరుస్తాము. హల్లెలూయా. ఆ దేవుని స్తుతించుకుందామండి. ఏది కూడా ఆయన స్తుతించకుండా ఏది ఆపకూడదు, ఏ పరిస్థితి కూడా నిన్ను ఆపకూడదు.
దైవము మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా ఆరాధన నీకే అందరు కలిసి చెప్తామండి ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన అందరు చేతులు పైకి ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే హల్లెలూయా థాంక్ యూ ఫాదర్ అందరూ కూడా కలిసి సంతోషముతో ఆయన స్తుతించుకుందామండి హల్లెలూయా ఆయన ప్రతి ఒక్క కష్టం నుంచి విడిపించే దేవుడు విడిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు యెహోవా ఈరే చూచుకొనునే యెహోవా ఈరే చూచుకొనునే సర్వము సమకూర్చును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆలయా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే Thank you, Father. We praise your name, Lord. And the greater God. వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపినావు యెహోవా రాఫా స్వస్థపరచును యెహోవా రాఫా స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే అందరూ కలిసి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే మహిమ ఘనతకు అవునేశ్వరను మహిమ ఘనతకు అర్హుడవు తండ్రి ఓ yes Father మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా యేసయ్యా ఆరాధన నీకే అందరి సంతోషముతో స్వరాలన్నీ చెప్తాం అవునేసయ్యా నా జీవితంలో ఆరాధనకు పాత్రుడవు నీవు మాత్రమే నాయనా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన
హల్లెలూయా హల్లెలూయా వి ప్రైజ్ యు జీసస్. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతించుకుందామండి. కదా ఆయన మన ఆరాధనకు యోగ్యుడు. హల్లెలూయా. ఆయన మన జీవితంలో స్తుతులకు పాత్రుడు. హల్లెలూయా. హి డిజర్వ్స్ ద బెస్ట్. ఆమేన్ ఆమేన్ కదండి. ఇందాక నేను చదువుకున్నట్లుగా మనము నివాసపురము చేరునట్లు చక్కని త్రోవలో ఆయన నడిపించే దేవుడు. హల్లెలూయా హల్లెలూయా కదా. నా డెస్టినీ రీచ్ అయ్యేంత వరకు కూడా ఆయన ఎన్నడూ కూడా చేయి విడువని దేవుడు ఎంచున్నాడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. కాబట్టి నేను దిగులు పడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. నేను ఆయన మీద నమ్మకం మాత్రం ఉంచితే చాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. ఇంకొక పాటను పాడుకొని దేవుని స్తుతించుకుందామండి. ఆయన నామాన్ని ఘనపరుద్దాం. చెప్దాం, యేసయ్యా నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ ఫాదర్. ప్రతి ఒక్కరు కూడా మీ స్వరాలు ఎత్తి ఆయనకు కృతజ్ఞత చెల్లించాలని ఆశపడుతున్న ప్రేమైన దేవుని బిడ్డ. థ్యాంక్ యూ ఫాదర్. శబ్దామండి. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. Thank you, Lord. ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. బలహీనమైనప్పుడు తండ్రి నీ యొక్క బలాన్ని సమకూర్చిన దేవానికి వందనాలయ్యా. మా చేయి పట్టుకొని నడిపించే దేవానికి వందనాలు తండ్రి. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
కృపలకు వందనం యేసయ్యా, 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 నా జీవితంలో చేసిన ప్రతి మేలు బట్టి వందనం యేసయ్యా. Thank you, Lord. Thank you, Father. We praise you, Lord. చేసిన thank you, మేలకు అవును యేసయ్యా, నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనము తండ్రి, వందనం యేసయ్యా, యేసయ్యా, వందనం నీకయ్యా, తండ్రి స్తుతులకు పాత్రుడా. Oh, Jesus, hallelujah, hallelujah, hallelujah. Thank you, Lord. Thank you, Lord. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. రహస్యంధయరనమశేహయరలవా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. ఒక మాట నేను బైబిల్లో నుంచి చదవాలనుకుంటున్నానండి. మనలో చాలామంది ఆరాధన చేసేటప్పుడు కూడా ఈ యొక్క ఆలోచనలు మన మనసులో వస్తుండొచ్చు కదా, వస్తున్నాయి కూడా అని నాకు ఆత్మలో అనిపిస్తూ ఉందన్నమాట. నా ముందర ఈ పరిస్థితి ఉంది ఎట్లాగా, లేకుంటే నాకు సెక్యూరిటీ ఏంటి అని చాలా చాలా ప్రశ్నలు, అంటే దాదాపుగా లోకస్తులు ఆలోచించినట్లుగా మనకు చాలా చాలా ఆలోచనలు వస్తున్నాయి ఈరోజు. కానీ ఒక మాట నేను బైబిల్లో నుంచి చదవనివ్వండి. దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. హల్లెలూయా. ఈరోజు నువ్వు యెహోవాని నమ్ముతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ఈరోజు నువ్వు యేసయ్య నమ్ముతున్నావా? యేసయ్యన ఆధారమని నమ్ముతున్నట్లయితే నువ్వు సియోను కొండవలే ఉంటావు. హల్లెలూయా. నీ ముందర ఎలాంటి పరిస్థితి వచ్చినా ఏది కూడా నిన్ను ఏమి చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెరూషలేము చుట్టూ 2వ వచనాన్ని చదువుతున్నా. యెరూషలేము చుట్టూ పర్వతము ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నువ్వు నిత్యము కదలకుండా సియోను కొండవలే ఉంటావు. ఎందుకంటే నీకు ప్రాకారముగా నీ దేవుడిని చుట్టూ ఉంటాడు ఎల్లప్పుడూ. హల్లెలూయా. ఈ సాయంకాల వేళ యొక్క మాటను నువ్వు పట్టుకోవాలని నేను ఆశపడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డ. ఆపేసాయి, ఇంకా చింతించడం ఆపేసాయి, దిగులు పడ్డం ఆపేసాయి కదా. నీ యొక్క పరిస్థితులని చూసి నువ్వు కన్నీళ్లు కార్చడం ఆపేసాయి. ఎందుకంటే నువ్వు సియోను కొండ వలె ఎప్పుడు స్థిరముగా ఉంటావు. నీ చుట్టూ ఒక పెద్ద ప్రాకారం వలె నీ దేవుడైన యెహోవాని చుట్టూ ఎల్లప్పుడూ ఉంటాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుకుందాం ఈరోజు. థ్యాంక్ యూ ఫాదర్. ఫాదర్, వి ప్రైజ్ యు లార్డ్. అందరం కూడా 2 చేతుల పైకెత్తి ఆయన ఆరాధించుకుందామా? ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు కదా అండి. మన హృదయంలో ఎన్ని కలతలు ఉన్నాయో ఆయనకు తెలుసు. మన హృదయంలో ఎంత భారం ఉందో ఆయనకు తెలుసు. కానీ ఈరోజు ఆయన వాగ్దానం చేశాడు ఏమని? ఇదిగో నువ్వు నిత్యము కదలకుండా సియోను కొండవలే ఉంటావు, నీ చుట్టూ నేను ఉంటాను ప్రాకారం వలె. హల్లెలూయా. ఎర్ర సముద్రం నీ ముందరున్నా అది నిన్ను ఏమి చేయలేదు. పెద్ద తుఫాన్లు వచ్చినా అవి నిన్ను కదల్చవు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా.
స్తుతి ఆరాధన నీకే ఆరాధన నాలాపన స్తుతి ఆరాధన నీకే ఆరాధన నాలాపన స్తుతి ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే Thank you, Lord. అందరూ కూడా కలిసి ఆయన ఆరాధించుకుందాం. ఆయన మన ముందున్నాడు, ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన సన్నిధి మన మధ్యలో ఉంది. తుడవు నీవేనయ్యా, సర్వాధికారివి నీవేనయ్యా, శ్రీమంతుడవు నీవేనయ్యా, సర్వాధికారివి నీవేనయ్యా, సమీపింపరాని తేజస్సునందు నివసించు అమరత్యుడా, సమీపింపరాని తేజస్సునందు నివసించు అమరత్యుడా, ఆరాధన నాలాపన స్తుతి ఆరాధన నీకే 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 యేసయ్యా, మా స్తుతులకు పాత్రుడవు నీవే తండ్రి, మా ఆరాధనకు యోగ్యుడవు నీవే నాయనా. Holy Spirit of God, we praise your name, we bless you, Lord. నీవే మృత్యుంజయుడా, సర్వోన్నతుడా, జీవా
స్తుతి ఆరాధన నీకే. ఇంకొకసారి పాడదాం. ఆరాధన ఆరాధన అవును యేసయ్యా. Oh yes Father. స్తుతి ఆరాధన నీకే. ఆరాధన నాలాపన స్తుతి ఆరాధన నీకే మా స్తుతి ఆరాధన. ఆరాధన నీకే స్తుతి ఆరాధన నీకే. స్తుతి ఆరాధన నీకే. నా యేసయ్యా నీకే. థ్యాంక్ యూ ఫాదర్. అవునయ్యా, మా ఆరాధన మా ఆలాపన నీకేనయ్యా. మా స్తుతి ఆరాధన అంతా కూడా నీకే తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్ తండ్రి. వాగ్దానంలో చేయువాడా, వాటిని నెరవేర్చువాడా నీకు వందనాలయ్యా. అవును తండ్రి, నిన్ను నమ్ముకున్న వారి చుట్టూ నానా బలమైన ప్రాకారం వల్ల ఎల్లప్పుడూ ఉంటాను అని చెప్పి వాగ్దానం చేసిన దేవానికి వందనాలయ్యా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. ఏ లోకానికి సంబంధించింది ఏది కూడా మా దరిదాపులు రాకుండా, ఏది కూడా మమ్మల్ని తాకకుండా తండ్రి, ఇదిగో మమ్మల్ని ఎల్లప్పుడూ కూడా ప్రొటెక్ట్ చేస్తున్న దేవా నీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ నానా యేసయ్యా. నానా ప్రతి ఒక్క ఆశీర్వాదం, ప్రతి ఒక్క విషయం కొరకు నానా నీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఎలాగైతే తండ్రి దావీదు అంటాడో, ఐ రీకాల్ everything that he has done in my life and I praise God. అవును తండ్రి, నువ్వు చేసిన ప్రతి ఉపకారాన్ని ఇదిగో తలంచుకొని వాటిని గుర్తు చేసుకొని నానా మేము నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. మా స్తుతులకు పాత్రుడవు నీవే తండ్రి. మా ఆరాధనకు యోగ్యుడవు నీవే నానా. నీకే సమస్త మహిమ ఘనత చెల్లిస్తున్నాం నానా. థ్యాంక్ యూ ఫాదర్. వి ప్రైజ్ యూ. వి గివ్ యూ ఆల్ గ్లోరీ లార్డ్. Amen. Amen. Thank you, Father. Thank you, Lord. Hallelujah. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో మీకు అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మనము దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదామండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, గొప్ప దేవా, ఈ సమయంలో తండ్రి మేమందరము కూడా కలిసి నిన్ను స్తుతించి ఆరాధించుటకు మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అనేకులు ప్రభువా సాక్ష్యాలు చెప్పి సాక్ష్యాల ద్వారా నిన్ను మహిమపరచుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. నిజమే తండ్రి, అందరూ కూడా సాక్ష్యములు చెప్తే మాకు సమయము సరిపోదయ్యా. అంతగా మీ చేతిలో మేము దీవించబడి ఉంటున్నాం తండ్రి. ఈరోజు ప్రభువా తండ్రి, నీ వాక్య ధ్యానంలోకి వెళ్తూ ఉండగా మీరేం మాట్లాడమని ప్రార్థిస్తూ, ఏ మాటలైతే నా హృదయంలో మీరు దాచి ఉంచారో ప్రభువా, మాటలు మా అందరి మేలు కొరకు మీరు విడుదల చేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట ప్రభు నాకు ఇచ్చి ఉంటున్నాడండి. అదే ఈరోజు మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. టుడేస్ టైటిల్ ఈజ్ బీయింగ్ అ టెస్టిమనీ ఫర్ గాడ్ ఈవెన్ ఇన్ టెస్టింగ్ టైమ్స్. నీ శ్రమల కాలములో కూడా దేవుని కొరకు సాక్ష్యముగా జీవించుట. ఆమెన్. హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, శ్రమల కాలము, టెస్టింగ్ టైమ్స్ అనగానే ఇట్ షుడ్ రిమైండ్ us that they are most unfavorable times. మనకు అనుకూలము లేని సమయము అని మనకు అర్థం కావాలి. టెస్టింగ్ టైమ్స్ అంటే ప్రేమన దేవుని బిడ్డలారా, మీ విశ్వాసము పరీక్షించబడుతూ ఉన్నది. టెస్టింగ్ టైమ్స్ అంటే ప్రేమన దేవుని బిడ్డలారా, మీకు దేవుని మీద ఎంత నమ్మకం ఉందో, మీకు దేవుని మీద ఎంత ప్రేమ ఉందో అది పరీక్షించబడుతూ ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? యువర్ ఫెయిత్ ఈజ్ బీయింగ్ టెస్టెడ్. Your love for God is being tested. Your love and concern towards the kingdom of God is being tested. ఇవి టెస్టింగ్ టైమ్స్ అంటే. ఇటువంటి శ్రమ కాలములో కూడా నీ విశ్వాసము, దేవుని పట్ల నీకున్న ప్రేమ పరీక్షించబడేటువంటి ఈ కాలములో కూడా
నువ్వు ఎంత ధైర్యముగా దేవుని కొరకు సాక్ష్యముగా నిలబడతావో అనేటువంటిదే ఈరోజు మన ఒక అంశం. ప్రేమన దేవుని బిడ్డలారా, ఫేవరబుల్గా ఉండేటువంటి సమయంలో, అన్నీ అనుకూలంగా ఉండేటువంటి సమయంలో దేవుని కొరకు సాక్ష్యముగా నిలబడటం చాలా ఈజీ, అందరు కూడా చేయగలరు. కానీ ఛాలెంజ్ ఎప్పుడు వస్తుందంటే, నీకు సిచ్యువేషన్ అన్ఫేవరబుల్గా ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని కొరకు నిలబడటమే ఇట్స్ అ గ్రేట్ ఛాలెంజ్. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఒక వ్యక్తి గురించి ప్రస్తావించబోతున్నాను. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము, 1 Kings చాప్టర్ 18. ఇక్కడ చాలా పెద్ద పెద్ద మంది ఉన్నారు ఈ యొక్క అధ్యాయంలో, కానీ ఒక వ్యక్తి ఉన్నాడు ప్రేమన దేవుని బిడ్డలారా, తన గురించి ఒక 2-3 వాక్యాలలో మాత్రమే ప్రస్తావించారు, కానీ ఆ వ్యక్తి గురించే మనము ధ్యానించుకోబోతున్నాం ఈ అధ్యాయంలో. అలాగే దీనికంటే ముందున్న అధ్యాయాలు, ఆ తర్వాత అధ్యాయాలలో మనకు గొప్ప ప్రవక్త అయిన ఏలియా కనిపిస్తున్నాడు, రాజైన అహాబు కనిపిస్తున్నాడు, జెజబెల్ అనేటువంటి రాణి కనిపిస్తూ ఉన్నది, అలాగే మరి జారెఫత్ విధురాలు కనిపిస్తున్నది 17వ అధ్యాయంలో. ఇలా మనం చూసుకుంటూ పోతే దేర్ ఆర్ సమ్ ఫేమస్ పీపుల్, బట్ టుడే మై పాయింట్ ఆఫ్ అటెన్షన్ ఈజ్ నన్ ఆఫ్ దీస్ పీపుల్ బట్ వన్ మ్యాన్ హూమ్ వి ఫైండ్ ఇన్ వర్డ్స్ 3 onwards. 3వ వచనం నుంచి ఒక వ్యక్తి కనిపిస్తాడండి. ఒక 2 వచనాలలో కనిపిస్తాడు, ఆ తర్వాత మరి అదృశ్యమైపోతాడు. కానీ ఆ వ్యక్తి గురించి మనము ఈరోజు ధ్యానించుకోబోతూ ఉన్నాం. మీరందరూ కూడా మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము మొదటి 4 వచనాలు తీసినట్లయితే ఆ 4 వచనాలు కూడా మనం చదువుకుందామండి. అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపించబోచున్నాను, నీవు వెళ్ళి అహాబును దర్శించుమని సెలవీయగా, అహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయెను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా అహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిపించెను. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి గురించే మనం ఈరోజు ధ్యానించుకోబోతూ ఉన్నాం. ఎవరండి? ఓబద్యా. ప్రవక్త అయిన ఓబద్యా కాదు. బైబిల్లో చాలామంది ఓబద్యాలు మనకు కనిపిస్తారు. ప్రవక్తలు ఉంటూ ఉన్నారు, మరి కొంతమంది సేవకులు ఉంటూ ఉన్నారు, కొంతమంది అపోస్తలులు ఉంటూ ఉన్నారు. వారి గురించి కాదు, కానీ ఈ వాక్య భాగంలో ఓబద్యా అనేటువంటి ఒక వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరు అంటే, ఇందాక మనం చదువుకున్నాం, రాజైన అహాబు ఒక మరి రాజభవనంలో, ఆయన ప్యాలెస్లో గృహ నిర్వాహకుడు. మీరు వేరే వేరే బైబిల్ ట్రాన్స్లేషన్స్ చదివినట్లయితే అందులో మరి గవర్నర్ అని, ఇన్ఛార్జ్ ఆఫ్ ప్యాలెస్ అని తన గురించి రాయబడి ఉంటున్నది. మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ప్రేమన దేవుని బిడ్డలారా, ఓబద్యా చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉండేటువంటి ఒక వ్యక్తి. దేవుడు చాలా ఉన్నతమైన స్థితిలో, ఒక హోదాలో ఓబద్యాని ఉంచాడు. రాజుగారి యొక్క రాజభవనము గృహ నిర్వాహకుడు. హీ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ప్యాలెస్. ఈ వ్యక్తి గురించి 2 విషయాలు 3 విషయాలు మనం చూసుకుందామండి. అక్కడి నుంచి ముందుకు మనం చదివినట్లయితే, ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏబదేశి మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ ఓబద్యా ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా చాలా కఠినమైన, చాలా భయంకరమైన పాపంలో జీవించేటువంటి అహాబు రాజు దగ్గర ఉన్నప్పటికీ కూడా, చాలా భయంకరమైన పాపంలో జీవించేటువంటి యెజబెలు రాణి దగ్గరకు ఉన్నప్పటికీ కూడా తనేం చేస్తున్నాడండి? తన విశ్వాస్యతను కాపాడుకున్నాడు. దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటున్నాడు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయభక్తులు గలవాడై. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట ప్రేమన దేవుని బిడ్డలారా, దిస్ ఓబద్యా వాజ్ అ గాడ్ ఫియరింగ్ మ్యాన్, అ గ్రేట్ డివోట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆ తర్వాత మనం ముందు చదివామండి. ఈ వ్యక్తి ఏం చేశాడంటే, యెజబెలు రాణి మరి యెహోవా ప్రవక్తలను చంపివేయాలని ఆమె ప్లాన్ చేస్తూ వారిని చంపివేస్తుంటే, ఒక 100 మందిని 100 ప్రాఫిట్స్ను 50-50గా డివైడ్ చేసి 2 గుహలలో దాచి ఉంచాడు. ఆ తర్వాత వారికి అన్నపానములు కూడా ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం.
with this little information, we are trying to understand the heart of Obadiah. ప్రేమన దేవుని బిడ్డలారా, ఒక అన్ఫేవరబుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా, చాలా భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా, ఒక లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా, నేను ఎందుకు లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అంటూ ఉన్నానంటే, ఈ యెజబెలు రాణి ప్రేమన దేవుని బిడ్డలారా, షీ వాజ్ అ వర్షిపర్ ఆఫ్ బాలు దేవతను పూజించేటువంటి ఒక రాణి ఈమె. ఆమెకు బాలు దేవత అన్నా, బాలుకు పూజించాలన్నా చాలా ఇష్టం. దేవుని నమ్ముకున్న బిడ్డ కాదు ఆమె. తన భర్త రాజు అయిన అహాబును కూడా ఈ యొక్క విగ్రహారాధనలోకి నడిపించింది, తప్పుడు మార్గంలో నడిపిస్తున్నది. అలాగే యెహోవా అన్న, యెహోవాను మరి నమ్ముకున్న వారన్నా చాలా కోపము. వారందరూ కూడా ఎక్కడెక్కడైతే ఉంటున్నారో వారిని వెతికి చంపించేది. అటువంటి భయంకరమైన అన్ఫేవరబుల్, అనానుకూలమైన పరిస్థితిలో ఉండేటువంటి ఈ ఓబద్యా ఎలా ఉన్నాడండి? దేవునికి భయభక్తులు కలిగి ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా హీ వాజ్ అ రిస్క్ టేకర్. దేవుని రాజ్యము కొరకు ఎంతో రిస్క్ తీసుకున్నాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, అదే అంటున్నాను, లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్. ఒకవేళ రాణికి తెలిసినా, రాజుకు తెలిసినా తను చంపించేస్తారు. మా దగ్గర ఉంటూ, మా దగ్గర జీతము తీసుకుంటూ, మా సేవ చేస్తూ నువ్వు మాకు ఇంత ద్రోహము చేస్తావు అనే విధముగా వారు ఎంతగానో ఆయనను మరి చంపించడానికి కూడా మరి అవకాశం ఉన్నింది. దో ద సిచ్యువేషన్ వాజ్ సో అన్ఫేవరబుల్, బట్ Obadiah protected his faith in God and he was willing to take risk for God. 100 మందిని ప్రేమన దేవుని బిడ్డలారా 2 గుంపులుగా చేసి వారిని దాచి ఉంచడం మాత్రమే కాకుండా, మీరు గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, వారికి అన్నపానములు కూడా ఇచ్చేటువంటి వాడు. ఆమెన్, హల్లెలూయా. ఎటువంటి సమయంలో? బహుక్షామము, చాలా కఠినమైన కరువు కాలములో తన స్వంత డబ్బుతో 100 మంది దేవుని సేవకులను అన్నపానములు ఇచ్చేటువంటి వాడు. ఆమెన్, హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, మై ఇంటెన్షన్ టుడే ఈజ్ టు ఎన్కరేజ్ ఆల్ ఆఫ్ యూ. దేని కొరకు నేను ఎన్కరేజ్ చేస్తున్నానంటే, కేవలము సుఖములో ఉండి దేవుణ్ణి వెంబడించొద్దండి. మీ కంఫర్ట్ జోన్లో ఉండి మాత్రమే నేను దేవుణ్ణి వెంబడిస్తాను, నాకు కాస్త అనానుకూలము కలిగితే నేను దేవుని విడిచిపెట్టేస్తాను, నాకు అనుకూలంగా ఉంటేనే దేవునికి ఇస్తాను, నాకు అనానుకూలం ఉంటే దేవునికి ఇవ్వడం మానేస్తాను, నాకు అనుకూలం ఉంటేనే దేవుని సేవ చేస్తాను, అనానుకూలత వస్తే దేవుని సేవ చేయలేను. ఎంతమందికి అర్థమవుతుందండి? ప్రేమన దేవుని బిడ్డలారా, ఒబాదియా మనకు చాలా ప్రాముఖ్యమైన పాఠాలు ఈరోజు నేర్పిస్తూ ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. బీయింగ్ అ టెస్టిమనీ ఫర్ గాడ్ ఈవెన్ ఇన్ యువర్ టెస్టింగ్ టైమ్స్. నీ శ్రమ కాలములో కూడా దేవుని కొరకు గొప్ప సాక్షిగా జీవించడం. ఇట్ వాజ్ నాట్ ఈజీ. There was a lot of risk involved in this. He could have lost his own life. కానీ ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు, దేవుని సేవ చేసేటువంటి సేవకుల కొరకు తను ఎంత రిస్క్ అయినా తీసుకోవడానికి, ఎంత సాక్రిఫైస్ అయినా చేయడానికి ఆయన సిద్ధముగా ఉంటూ ఉన్నాడు. ఆమెన్. ఆ తర్వాత 13వ వచనంలో, మరి అక్కడ నుంచి 4వ వచనం నుంచి 13వ వచనం వరకు ఒబద్యాకు అలాగే ఏలియాకు చాలా సంభాషణ జరుగుతుంది. అది తర్వాత మీరు చదువుకోండి. దెర్ ఈజ్ అ వండర్ఫుల్ కాన్వర్జేషన్. అయితే మరి 12వ వచనం 13వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, మరి ఏలియా అంటున్నాడు, ఇదిగో ఒబద్యా, నువ్వు వెళ్ళి నీ రాజుతో చెప్పు, నేను వచ్చాను కలవడానికి, నన్ను కలవమని చెప్పంటే, ఒబద్యా అంటున్నాడు, అయ్యా నన్ను ఎందుకు ఈ యొక్క మరి పని చేయమని చెప్తూ ఉన్నావు? ఒక 3 సంవత్సరాల క్రితం నువ్వు కనిపించి, ఇదిగో వర్షము కురవదు, నీళ్లుండవు, కరువు రాబోతుందని చెప్పి నువ్వేమో మాయమైపోయావు. ఈ 3 సంవత్సరాలు కూడా అహాబు రాజు నీ కొరకు వెతికించాడు, ప్రతి ప్రాంతంలో ప్రతి దేశంలో వెతికించాడు, నువ్వు కనిపిస్తే నిన్ను చంపేయాలని. మరలా ఇప్పుడు నేను వెళ్ళి ఏలియా వచ్చాడని చెప్తే, నన్ను నమ్మి ఆయన వచ్చినట్లయితే, ఒకవేళ దేవుని ఆత్మ నిన్ను మరలా తీసుకొని ఎక్కడైనా దాచిపెడితే నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఆయన అంటూ ఆ మాట అంటున్నాడు. ఏమని అంటున్నాడంటే 13వ వచనంలో, నేను పోయి అహాబునకు వర్తమానము తెలియచెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును,
అలాగున ఆజ్ఞ ఇయ్యవద్దు. నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు నిలిపిన వాడను. ప్రేమన దేవుని బిడ్డలారా, తన గురించి చెప్పుకుంటూ మనకు మరొక ఇన్ఫర్మేషన్ ఓబద్య ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే, బాల్యము నుండే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ. ఆమెన్. ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసినట్లయితే, యెట్ ఐ యువర్ సర్వెంట్ హ్యావ్ వర్షిప్డ్ ద లార్డ్ సిన్స్ మై యూత్. ప్రేమన దేవుని బిడ్డలారా, మనం ఓబద్య గురించి కొన్ని విషయాలు నేర్చుకుంటూ మనల్ని మనం ఛాలెంజ్ చేసుకుంటూ ఉన్నాం ఈరోజు. ఓబద్య ఎటువంటి వాడు? దేవుడు ఓబద్యాను తీసుకుని ఎక్కడ ఉంచాడు? ఎటువంటి టెస్టింగ్ టైమ్స్ గుండా తీసుకొని వెళ్ళాడు. అటువంటి సమయంలో కూడా దేవుని కొరకు నిలబడ్డాడు, దేవుని కొరకు రిస్క్ తీసుకున్నాడు. మరి బాల్యము నుండే దేవుణ్ణి సేవించిన, ఆరాధించిన, మరి దేవుని నమ్ముకున్న వ్యక్తి ఓబద్య. ప్రేమన దేవుని బిడ్డలారా, నేను చాలాసార్లు అనుకుంటాను, ఒక వ్యక్తి దేవుని కొరకు ఎంతగా రిస్క్ తీసుకోగలడు, ఎంతకైనా దేవుని సేవ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాడు, ఎంతకైనా దేవునికి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అంటే సాధారణంగా అటువంటి వ్యక్తులు, ప్రేమన దేవుని బిడ్డలారా, వారి బాల్యము నుండే దేవుణ్ణి నమ్ముకున్న వారుగా ఉంటూ ఉన్నారు. ఎంతమందికి అర్థమవుతుందండి? మెజారిటీ ఆఫ్ సచ్ పీపుల్ ఆర్ దోస్ హూ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ గాడ్, హూ హ్యావ్ వాక్డ్ విత్ ద లార్డ్ రైట్ ఫ్రమ్ దర్ యంగ్ ఏజ్. ఈరోజు ఈ వాక్యము వింటున్న మీలో ఎంతమంది యవనస్తులు ఉన్నారు నాకైతే తెలియదు, కానీ ఎంతమంది మీ బాల్య దశలో ఉంటూ ఉన్నారు నాకైతే తెలియదు, కానీ లెట్ మీ ఎన్కరేజ్ యూ, దిస్ ఈజ్ ద రైట్ ఏజ్ ఫర్ యూ టు సర్వ్ ద లార్డ్. దిస్ ఈజ్ ద రైట్ ఏజ్ ఫర్ యూ టు బిలీవ్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్. దిస్ ఈజ్ ద రైట్ ఏజ్ ఫర్ యూ టు స్టాండ్ ఫర్ గాడ్. దిస్ ఈజ్ ద రైట్ ఏజ్ ఫర్ యూ టు వర్షిప్ గాడ్. ప్రేమన దేవుని బిడ్డ, నేను ఒక వయసుకు వచ్చిన తర్వాత దేవుని సేవ చేస్తానులే అని చెప్పేవారు ఎంతమంది లేరండి? నేను ఇంకా చిన్న వ్యక్తినే, నాకు ఇంకా అంత వయసు లేదు, నాకు ఇంకా అనుభవం లేదు అని చెప్పేటువంటి వారు ఎంతమంది లేరు? ఈరోజు ప్రేమన దేవుని బిడ్డ, ఓబద్య జీవితం నుంచి నువ్వు ఛాలెంజ్ చేయబడాలి. ఓబద్య అంటున్నాడు, నా బాల్య దశలో నుండే నేను దేవుని సేవ చేసిన వ్యక్తిని. ఆమెన్, హల్లెలూయా. నీ చిన్నతనంలోనే దేవుని నమ్ముకున్నట్లయితే, నీ చిన్నతనము నుంచే నువ్వు దేవుని సేవ చేసినట్లయితే, అటువంటి వారు తప్పనిసరిగా దేవునితో చాలా కాలము నడిచేటువంటి అవకాశము ఉంటున్నది. ప్రేమన దేవుని బిడ్డ, అటువంటి వారు వారి యొక్క చివరి శ్వాస వరకు దేవునికి నమ్మకంగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు తల్లిదండ్రులకు కూడా నేను మరి ప్రోత్సహిస్తున్నాను, ఎంకరేజ్ చేస్తున్నాను. You let your children serve the Lord right from young age. You allow your children to worship God right from young age. వారు ఇంకా చిన్న బిడ్డలే, వారికేం తెలుస్తుందిలే అని వారిని పక్కకు తీసి పడేయవద్దు. డోంట్ నెగ్లెక్ట్ దెమ్. డోంట్ సే దే ఆర్ స్టిల్ స్మాల్ చిల్డ్రన్. ప్రేమన తల్లిదండ్రులారా, ప్రేమన పెద్దవారులారా, దయచేసి ఈ విషయంలో మీరు కూడా కలుగు చేసుకోవాలని మనవి చేస్తున్నాను. ఓబద్య అంటున్నాడు, అయ్యా, నా బాల్య దశము నుంచే దేవుణ్ణి నేనేం చేశాను? ఆయన సేవ చేశాను, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటూ ఉన్నాను. ఆమెన్, హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడ ఉంటున్నాయి. నేను మరి పాయింట్స్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా లీడ్ చేస్తాడో అలా చెప్తానండి. మరి ఓబద్య నుంచి మనం నేర్చుకునేటువంటి విషయాలు ఏంటంటే, ముందుగా గాడ్ విల్ ప్లేస్ యూ సమ్ టైమ్స్ ఇన్ అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్. హల్లెలూయా. ఎప్పటికీ కూడా కంఫర్ట్ జోన్లోనే దేవుడు ఉంచాడు. కొన్నిసార్లు ఆ కంఫర్ట్ జోన్ దాటి నువ్వు బయటికి రా అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. కొన్నిసార్లు దేవుడే ఆ అన్ఫేవరబుల్ సిచ్యువేషన్లోకి నిన్ను నడిపిస్తాడు. వై? బికాస్ హీ వాంట్స్ టు టెస్ట్ యువర్ ఫెయిత్ ఇన్ హిమ్. హీ వాంట్స్ టు టెస్ట్ యువర్ కమిట్మెంట్ ఇన్ గాడ్. దేవుని పట్ల నువ్వు ఎంత సమర్పణ కలిగి ఉన్నావో దాన్ని కొన్నిసార్లు ప్రభు పరీక్షిస్తాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి నేను ఇందాక చెప్పాను, నువ్వు కంఫర్ట్ జోన్లోనే ఉండి నువ్వు సేవ చేస్తానంటే అది ఎక్కువ కాలము జరిగేటువంటి విషయం కాదు. నేను కంఫర్ట్ జోన్లోనే ఉండి నేను దేవుని ఆరాధిస్తాను, నమ్ముకుంటానంటే అది ఎక్కువ కాలం ఉండదు. యు డెఫినెట్లీ విల్ గెట్ సీజన్స్ ఆఫ్ విల్డర్నెస్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో మరి కొన్నిసార్లు ఈ విల్డర్నెస్ ఎక్స్పీరియన్సెస్ గుండా నువ్వు వెళ్తావు. ఆ పరిస్థితిలో నీ యొక్క విశ్వాసము ఒక స్థితి ఎలా ఉంటున్నది?
వాట్ విల్ బి ద ఫేట్ ఆఫ్ యువర్ ఫేత్ డ్యూరింగ్ టెస్టింగ్ టైమ్స్? ఓబద్య ప్రేమన దేవుని బిడ్డలారా, తన గురించి ఆలోచిస్తేనే కొన్నిసార్లు భయం అవుతుంది. మీరు ఒకసారి ఊహించుకోండి, అక్కడ ఉండేటువంటి వాతావరణం ఎలా ఉందో ఊహించుకోండి. రాజభవనంలో ఉన్నాడు, మంచి హోదాలో ఉన్నాడు, కానీ తన చుట్టూ కూడా ఎటువంటి వారు ఉన్నారంటే దేవుడంటే ఇష్టము లేని వారు, దేవుడంటే నమ్మని వారు, దేవుని నమ్ముకున్న వారు కూడా వారికి ఇష్టం లేదు. ఎంతమందికి అర్థమవుతుందండి? క్యాన్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ఓబద్య? మీలో కొంతమంది ఈ విధముగా ఇటువంటి స్థితిలో ఉన్నారు అని నేను అనుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అటువంటి అన్ఫేవరబుల్ సిచ్యువేషన్లో కొన్నిసార్లు కొంతమందిని పెట్టాడు. ఉదాహరణకు, బహుశా మీ ఆఫీస్లో మీరు మాత్రమే దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డ, నీవు మాత్రమే దేవుణ్ణి నమ్ముకొని వెంబడించేటువంటి బిడ్డ. నీ బాస్ కానివ్వండి, నీ హయ్యర్ అథారిటీస్ కానివ్వండి, వారికి దేవుడు అంటే నమ్మకం లేదు. అంత మాత్రమే కాకుండా ఎవరైతే దేవుని నమ్ముకున్నారో వారు కూడా వారికి ఇష్టం లేదు. చాలామంది ప్రేమన దేవుని బిడ్డలారా, విశ్వాసులు ఇటువంటి పరిస్థితి గుండా వెళ్తూ ఉంటారు. దే ఫేస్ సమ్ అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్ అట్ దేర్ వర్క్ ప్లేస్. కేవలం వర్క్ ప్లేస్లో మాత్రమే కాదండి, కొంతమంది విశ్వాసులు వారి స్వంత కుటుంబాలలో, వారి స్వంత ఇళ్లలో కూడా అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు మాత్రమే దేవుని నమ్ముకున్నారు కుటుంబంలో, వారి తల్లిదండ్రులు నమ్ముకోలా. పైగా ఈ బిడ్డ అంటే వారికి ద్వేషము, ఎందుకంటే దేవుని నమ్ముకున్న బిడ్డ కదా. దే ఆర్ పార్షియల్ టువర్డ్స్ దట్ చైల్డ్, దే ఆర్ అన్ఫేవరబుల్ టువర్డ్స్ దట్ చైల్డ్. ప్రేమన దేవుని బిడ్డలారా, నాకు చాలామంది తెలుసండి, వారి ఇళ్లలో వారి స్వంత తల్లిదండ్రులు, స్వంత అన్న అక్కలు తమ్ముళ్ళు చెల్లెండ్లు వారిని ద్వేషిస్తూ ఉన్నారు. ఎందుకంటే యేసు క్రీస్తును నమ్ముకున్నారు కాబట్టి. కొంతమందిని మెడబట్టుకొని బయటికి తోసేశారండి, కొంతమందిని కట్టెలు తీసుకొని కొట్టారండి. దే హ్యావ్ టార్మెంటెడ్ దెమ్, దే హ్యావ్ టార్చర్డ్ దెమ్. ఐ నో లాట్ ఆఫ్ పీపుల్ లైక్ దాట్. దేవుడు వారిని అన్ఫేవరబుల్ సిచ్యువేషన్లో ఉంచినప్పటికీ కూడా దేవుని కొరకు ధైర్యంగా నిలబడ్డారు. ఆమెన్. వారి విశ్వాస్యతను కోల్పోలా, దేవునికి నమ్మకంగా ఉన్నారు. మరి కొంతమంది దేవుని సేవ చేస్తూ ఉన్నారు. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ వచ్చినా కూడా దేవుని కొరకు నిలబడడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు ప్రశ్న. దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ క్వశ్చన్. ఎవరు కూడా ఈ క్వశ్చన్ను దాటిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఏదో ఒక రోజు నీకు కూడా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ వస్తుంది, నీకు కూడా వస్తుంది. యూ కెనాట్ ఎస్కేప్. ఆ రోజు నీ పరిస్థితి ఏంటి? నువ్వు దేవుని కొరకు నిలబడతావా? దేవుని రాజ్యంలో సేవ చేస్తావా? దేవుని ఆరాధించడం కంటిన్యూ చేస్తావా? యు నీడ్ టు క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ప్రేమన దేవుని బిడ్డ ఓబద్య చాలా పెద్ద రిస్క్ తీసుకున్నాడండి. తన చుట్టూ కూడా చీకటి ఉండగా ఓబద్య అనే వెలుగును తీసుకొని వెళ్ళి రాజభవనంలో దేవుడు పెట్టాడు. గాడ్ విల్ ప్లేస్ యూ యాజ్ ద ఓన్లీ లైట్ వేర్ దెర్ ఈజ్ నో లైట్ ఎట్ ఆల్. మీకు అర్థమవుతుందండి? ఎంతో చీకటిగా ఉండేటువంటి ఒక ప్రాంతంలో, ఒక ప్రదేశంలో, ఒక గృహంలో, ఒక ఆఫీస్లో, ఒక స్కూల్లో, ఒక కాలేజీలో నిన్ను వెలుగుగా తీసుకొని వెళ్ళి కరెక్ట్గా వారి మధ్యలో పెడతాడు దేవుడు. అందుకనే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు, నీవు లోకమునకు ఉప్పై వెలుగై ఉన్నావు. యు ఆర్ ద సాల్ట్ అండ్ లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. దేవుడు మనకిచ్చిన పిలుపది. ఇది ఆప్షనల్ కాదు. నీకు వీలు పడితే ఉప్పుగా వెలుగుగా ఉండు, నీకు అనుకూలం ఉంటేనే వెలుగుగా ఉండు అనే ఆప్షన్స్ ఇవ్వాలా దేవుడు. అని అంటున్నాడు, నువ్వు లోకానికి వెలుగై ఉన్నావు. ఫుల్ స్టాప్. యు ఆర్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. ఎందుకు? ఈ లోకంలో ప్రేమన దేవుని బిడ్డలారా చీకటి కమ్ముకొని ఉంటున్నది. ఎక్కడ చూసినా చీకటికి సంబంధించిన విషయాలే జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కూడా అపవాది యొక్క రాజ్యానికి సంబంధించిన విషయాలే జరుగుతున్నాయి. దెర్ ఈస్ సో మచ్ ఆఫ్ డార్క్నెస్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ యూ యాజ్ అ లైట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దిస్ డార్క్ వరల్డ్. ఆర్ యు బర్నింగ్ ఫర్ గాడ్? నువ్వు దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు చీకటిలో ప్రకాశిస్తూ ఉన్నావా? ప్రశ్న.
ఓబద్య ప్రేమన దేవుని బిడ్డలారా, అటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అని అంటున్నాడు ఏలియాతో, అయ్యా 100 మందిని నేను కాపాడగలిగినాను, వారిని 2 గుంపులుగా చేసి 2 గుహలలో దాచుంచానయ్యా, అంత మాత్రమే కాకుండా అన్నపానములు కూడా వారికి ఇస్తున్నాను. ఇది కూడా మీరు ఆలోచించాలి ప్రేమన దేవుని బిడ్డలారా. మనము మరి 2వ వచనంలో చదివామండి. 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయము 2వ వచనంలో, అహాబు దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను, షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా. ఇట్ వాజ్ అ టైమ్ ఆఫ్ సివియర్ ఫ్యామిన్. ఒకటి, ప్రాంతము అనుకూలముగా లేదు, అనగా ఎవ్వరు కూడా నమ్ముకొని అన్యుల మధ్యలో దేవుడు ఉంచాడు, చీకటిలో ఉంచాడు. రెండవది, సిచ్యువేషన్ ఆల్సో వాజ్ నాట్ ఫేవరబుల్. పరిస్థితి కూడా అనుకూలంగా లేదు, ప్రజలు అనుకూలంగా లేరు, పరిస్థితి అనుకూలంగా లేదు, ప్రాంతము అనుకూలంగా లేదు. ఎంతమందికి అర్థమవుతుందండి? నీదర్ పీపుల్ నార్ ప్లేస్ nor the situation was favorable for him, and yet in spite of all that he stood for God. ప్రేమన దేవుని బిడ్డలారా, నేను ఒక ప్రశ్న అడుగుతానండి. ఎవరు కూడా దయచేసి మరి మరొకలాగా అనుకోవద్దండి. ఈ లాక్డౌన్ పీరియడ్లో మీలో ఎంతమంది నమ్మకంగా దేవుని కొరకు, దేవుని రాజ్యము కొరకు కానుకలు ఇచ్చారు, దశమ భాగాలు ఇచ్చారు, మందిర నిర్మాణం కొరకు ఇచ్చారు? ఇంతకుముందు ఇచ్చేంతగా కాకపోయినా మీకు ఎంత వస్తుందో అంతలో ఇచ్చారా? మీకు దేవుడు ఎంతగా దీవించాడో అంతలో నమ్మకంగా దశమ భాగాలు ఇచ్చారా? క్వశ్చన్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యూ వెన్ పీపుల్ ఆర్ నాట్ ఫేవరబుల్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యువర్ ఫెయిత్ వెన్ యువర్ సిచ్యువేషన్ ఈస్ నాట్ ఫేవరబుల్? వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు యువర్ ఫెయిత్ అండ్ యువర్ గివింగ్ వెన్ place is not favorable? People, place, situation. ప్రజలు, ప్రాంతము, పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు నీ విశ్వాస్యత ఎలా ఉంటున్నది? నువ్వు ఇచ్చేటువంటి ఆ విషయము ఎలా ఉంటున్నది? నీ సేవ ఎలా ఉంటున్నది? నీ ఆరాధన, నీ ప్రార్థన జీవితము ఎలా ఉంటున్నది? ప్రశ్నించుకోవాలి. ప్రేమన దేవుని బిడ్డ, ఒకవేళ మనము గ్రాఫ్ గీసినట్లయితే వీటన్నిటిని పారామీటర్స్గా తీసుకొని నీ ఫేత్ను, నీ యొక్క మరి సర్వీస్ను, దేవుని రాజ్యంలో నీ సేవ, నీ సర్వీస్ను, నీ గివింగ్, నువ్వు ఇచ్చేటువంటి విషయాన్ని, వీటన్నిటిని కూడా పారామీటర్స్గా తీసుకొని ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని మనం మ్యాథమెటిక్స్లో మనం చూస్తుంటాం. గ్రాఫ్ గీసినట్లయితే అన్ని కాలాల్లో కూడా ఒకేలాగుందా, ఇంప్రూవ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, లేదా స్థితిని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ప్రజలను బట్టి పెరగడం తగ్గడం, పెరగడం తగ్గడం అవుతుందా? ఈరోజు దయచేసి అందరూ కూడా మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందామండి. హౌ am I in my testing times? అందుకనే నా ఒక అంశము, బీయింగ్ అ టెస్టిమనీ ఫర్ గాడ్ ఈవెన్ ఇన్ యువర్ టెస్టింగ్ టైమ్స్. నీ శ్రమ కాలంలో కూడా దేవుని కొరకు సాక్ష్యముగా ఉండటం అనేటువంటిది నేను ప్రారంభించాను. అనేకులను మనం చూసుకుందాం ప్రేమన దేవుని బిడ్డలారా. ఎగ్జాంపుల్స్ ఇస్తానండి, తర్వాత మీరు ధ్యానించుకోండి. బైబిల్లో చాలామందిని దేవుడు ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో పెట్టాడు, కానీ సిచ్యువేషన్ ఫేవరబుల్గా లేదు, తన చుట్టూన ప్రజలు ఫేవరబుల్గా లేరు, పరిస్థితి కూడా, ప్రాంతం కూడా ఫేవరబుల్గా లేదు. ఉదాహరణకు మనం చూసినట్లయితే యోసేఫ్ని ఎక్కడ పెట్టాడండి? ఫేవరబుల్ సిచ్యువేషన్లో పెట్టాడా? ఫేవరబుల్ పీపుల్ మధ్యలో పెట్టాడా? ఫేవరబుల్ ప్లేస్లో పెట్టాడా? ఈ 3 కూడా అన్ఫేవరబుల్గా ఉన్నప్పటికీ కూడా దేవునికి నమ్మకంగా ఉన్నాడు యోసేఫ్. ఆమెన్, హల్లెలూయా. దానియేలును మీరు చూసుకున్నట్లయితే, షడ్రక్, మెషక్, అబేద్నెగోలను మీరు చూసినట్లయితే వారిది కూడా ఇదే పరిస్థితి. కానీ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ వచ్చినా కూడా వారు దేవుని కొరకు నిలబడ్డారు. ఆమెన్. పాపము చేయలా, తప్పు చేయలా, ఎక్కడ కూడా తగ్గలవారు. దే వర్ విల్లింగ్, దే వర్ రెడీ టు ఈవెన్ డై ఫర్ గాడ్. దట్ వాస్ ద లెవెల్ ఆఫ్ దర్ ఫెయిత్ డ్యూరింగ్ టెస్టింగ్ టైమ్స్. ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నాను ప్రేమన దేవుని బిడ్డలారా, నీ ఫెయిత్ ఎలా ఉంది? నీ సర్వీస్ ఎలా ఉంది?
నీ గివింగ్ ఎలా ఉంది? టెస్టింగ్ టైమ్స్లో ఈ మూడింటిని కూడా మనం ధ్యానించుకుందామండి. ఈ మూడింటిని కూడా పరీక్షించుకుందాం. మనం ఎగ్జాంపుల్స్ చూసుకుంటూ పోతే ప్రేమ దేవుని బిడ్డలారా, చాలా మందిని ప్రభు అలా పెట్టాడు. ఎస్తేర్ రాణిని ఎక్కడ పెట్టాడండి? అన్ఫేవరబుల్ సిచ్యువేషన్లో పెట్టాడు. అన్ఫేవరబుల్ పీపుల్ మధ్యలో పెట్టాడు. అన్ఫేవరబుల్ సిచ్యువేషన్, తనకు అనుకూలంగా లేదు, కానీ దేవుని కొరకు నిలబడింది, దేవుని ప్రజల కొరకు నిలబడింది. ఇలా నేను చేస్తే బహుశా రాజు నన్ను చంపించేస్తాడు అనేటువంటి విషయం తెలిసినప్పటికీ కూడా ఆమె ముందుకొచ్చి మాట్లాడింది. ఆమెన్, హల్లెలూయా. ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ డెత్ టు మీ, ఐ విల్ నాట్ స్టెప్ బ్యాక్. హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, మీరు చూసుకున్నట్లయితే కొత్త నిబంధనలో లూకా రాసిన సువార్త 8వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం మీరు చూసినట్లయితే యేసు క్రీస్తు చుట్టూ కూడా ఒక గుంపునింది. యేసు క్రీస్తు చుట్టూ కూడా ఒక గుంపు. ఆ గుంపులో కొంతమంది యేసుక్రీస్తు పరిచర్యను సపోర్ట్ చేసేవారు. సపోర్ట్ చేసేటువంటి వారిలో చాలామంది అనుకూలంగానే ఉండినారు, కానీ ఒకళ్ళిద్దరు ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా అనానుకూలమైన పరిస్థితుల్లో నుంచి వచ్చారు. వారు అనానుకూలమైన కుటుంబంలో నుంచి వచ్చారు, అనానుకూలమైన ఒక ప్రాంతం నుంచి వచ్చి కూడా దేవుని యొక్క పరిచర్య కొరకు వారు ధారాళముగా ఇచ్చేవారు, వారు సపోర్ట్ చేసేవారు. అటువంటి ఒక స్త్రీ మనకు ఇక్కడ కనిపిస్తున్నదండి. 2వ వచనం 3వ వచనం లూకా రాసిన సువార్త 8వ అధ్యాయం 2-3. 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే మరియు హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నాయు. ఈమె ప్రేమన దేవుని బిడ్డలారా, హేరోదు ఇంట్లో రాజభవనములో మరి కూజా అనేటువంటి వ్యక్తి గృహ నిర్వాహకుడు. ఆయన ఒక భార్య యోహన్నా. షీ వాజ్ ఆల్సో ఇన్ ద గ్రూప్ ఫాలోయింగ్ జీసస్, సపోర్టింగ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్, అ డివోట్ బిలీవర్ ఆఫ్ గాడ్. మీరు గమనించండి ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలను ఎక్కడెక్కడ ఉంచుతాడో మీరు ఒకసారి ఆలోచించండి. మనం అనుకుంటాం కేవలము సంఘంలో మాత్రమే దేవుని ప్రేమించేవారు ఉంటారని, కేవలము ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో మాత్రమే దేవుని నమ్ముకున్న బిడ్డలు ఉంటారని. కానీ మీరు ఆశ్చర్యపోతారు ప్రేమన దేవుని బిడ్డలారా, ఎటువంటి స్థితిలో కూడా, ఎటువంటి ప్రాంతంలో, ఎటువంటి ప్రదేశంలో, ఎటువంటి సిచ్యువేషన్లో కూడా కొంతమందిని దేవుడు ఉంచుకున్నాడు తన కొరకు. ఆమెన్. He has placed certain peoples in the most influential positions, yet those positions are unfavorable for them. వారు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా, ప్రభావితము చేసేటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా వారి చుట్టూన్న పరిస్థితి అన్ఫేవరబుల్గా ఉండింది. అయినా సరే దేవుణ్ణి వారు విడిచిపెట్టల. హేరోదు గృహం అంటే మీరు ఆలోచించండి, హేరోదు ఎంత స్టబ్బన్ పర్సన్ అండి, కఠినుడు. బాప్తిజం ఇచ్చి యోహాను తల నరికాడు. అటువంటి ఇంటిలో ఈమె భర్త పనిచేస్తున్నాడు. మీరు ఆలోచించండి. ఆ ఇంట్లో ఒక బర్త్డే ఫంక్షన్ జరిగితే హేరోదు ఏం చేశాడో మనకందరికీ కూడా తెలుసు. బాప్తిజం ఇచ్చి యోహాను ఒక తలను నరికేసి ఒక ప్లేట్లో తీసుకుని రమ్మని చెప్పాడు. బహుశా ఈమె అక్కడ చూసింది, బహుశా ఈమె అక్కడ ఉన్నింది. షీ సా ఆల్ దిస్. దేవుణ్ణి నమ్ముకుంటే ఎటువంటి శిక్ష నాకు వస్తుందో అనేటువంటి విషయం ఆమెకు తెలిసినప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టల. యేసుక్రీస్తును వెంబడించింది, యేసుక్రీస్తు చుట్టూన్న గుంపులో ఉంది, యేసుక్రీస్తు పరిచర్యను సపోర్ట్ చేసింది. ప్రేమన దేవుని బిడ్డ, ఈరోజు నేను అడుగుతూ ఉన్నాను, వాట్ ఈజ్ యువర్ ఎక్స్క్యూజ్ ఫర్ నాట్ ఫాలోయింగ్ జీసస్? వాట్ ఈజ్ యువర్ ఎక్స్క్యూజ్ ఫర్ నాట్ బీయింగ్ ఫెయిత్ఫుల్ టు జీసస్? వాట్ ఈజ్ యువర్ ఎక్స్క్యూజ్ ఫర్ నాట్ సర్వింగ్ జీసస్? వాట్ ఈజ్ యువర్ ఎక్స్క్యూజ్ ఫర్ నాట్ గివింగ్ టు జీసస్? అర్థమైందండి? దేవుని సేవ చేయకుండా ఉండటానికి, దేవుని సేవకు ఇవ్వకుండా ఉండటానికి, దేవుణ్ణి ప్రేమించకుండా ఉండటానికి, దేవుణ్ణి వెంబడించకుండా ఉండటానికి, దేవునికి నమ్మకంగా ఉండకుండా ఉండటానికి నీ దగ్గర ఏ కారణం ఉంది ఈరోజు? వీరికంటే పెద్ద కారణం ఉందా నీ దగ్గర? డూ యూ హ్యావ్ ఎ గ్రేటర్ ఎక్స్క్యూజ్ దాన్ దీస్ పీపుల్? ప్రేమన దేవుని బిడ్డలారా, లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉన్నారండి వారు. మీరు అర్థం చేసుకోవాలి. ట్రై టు అండర్స్టాండ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద సిచ్యువేషన్. బహుశా ఈ పరిస్థితులన్నీ కూడా ఒక వచనంలో అట్లా రాసి వదిలేసాడు దేవుడు, అంతేగాని వీ నీడ్ టు డ్వెల్ దేర్ అండ్ అండర్స్టాండ్.
ఆ ఒక్క వాక్యములోనే ఆగి మనము ఎంతసేపైనా ధ్యానించుకుంటూ ఆ పరిస్థితి ఎలా ఉన్నిందో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆమెకు బహుశా భర్త నుంచి సపోర్ట్ లేదు, ఏమాత్రము కూడా భర్త బహుశా సపోర్ట్ చేయకుండా ఉండేవాడేమో, బహుశా తిట్టేవాడేమో. నేనేమో హేరోదు దగ్గర పని చేస్తున్నాను, ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను, హేరోద్ మహారాజుకు తెలిస్తే ఎలా, నీతో పాటు నన్ను కూడా చంపేస్తాడు కదా, నువ్వు వెంబడించడం ఆపేసేయి, నువ్వు ప్రార్థన చేసుకోవడం ఆపేసేయి, యేసుక్రీస్తు పేరు మన ఇంట్లో వినబడకూడదు, నువ్వు యేసుక్రీస్తు పరిచర్యకు ఇవ్వకూడదు అని బహుశా రిస్ట్రిక్షన్స్ పెట్టాడేమో. బట్ షీ డిడ్ నాట్ స్టాప్ దేర్. హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డ, నీ ఇంట్లో కూడా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? నువ్వు దేవుణ్ణి నమ్ముకోకూడదని, వెంబడించకూడదని, కానుక ఇవ్వకూడదని హింసిస్తూ ఉన్నారా? కొడుతూ ఉన్నారా? నీ యొక్క ఆఫీస్లో హింసిస్తూ ఉన్నారా? జీతము ఇవ్వకుండా ఆపేస్తూ ఉన్నారా? లీవ్ ఇవ్వకుండా ఆపేస్తూ ఉన్నారా? ధన్యుడవు నువ్వు. యు ఆర్ అ బ్లెస్సెడ్ పర్సన్. దేవుని కొరకు ఎవరైతే హింసను పొందుకుంటారో, దేవుని కొరకు ఎవరైతే హింసించబడతారో అటువంటి వారు ధన్యులు అని దేవుని వాక్యం చెప్తున్నది. డోంట్ టర్న్ బ్యాక్. శ్రమలు వస్తూ ఉన్నాయి కదా అని, నన్ను హింసిస్తూ ఉన్నారు కదా అని, నాకు అనానుకూలత కలుగు చేస్తున్నారు కదా అని నువ్వు వెనకాడవద్దు. నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు. ఆమెన్. హల్లెలూయా. దేవుడు నీకు సహాయం చేస్తాను. నేను ముగిస్తున్నాను ప్రేమన దేవుని బిడ్డ. చివరిసారిగా ఈ ప్రశ్నను వేసి నేను ముగిస్తున్నాను. వాట్ ఈజ్ యువర్ ఎక్స్క్యూజ్ ఫర్ నాట్ సర్వింగ్ గాడ్, ఫర్ నాట్ బిలీవింగ్ ఇన్ గాడ్, ఫర్ నాట్ లవింగ్ గాడ్, ఫర్ నాట్ గివింగ్ టు గాడ్, ఫర్ నాట్ బీయింగ్ ఫెయిత్ఫుల్ టు గాడ్? 5 విషయాలు. ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం చూసుకున్నాం. వీరికంటే గొప్ప కారణాలు నీ దగ్గర ఉన్నాయి అని నేనైతే అనుకోవట్లా. మనమైతే చాలా అనుకూలమైన స్థితిలోనే ఉన్నాం. ఇంకా దేవుడు మనల్ని చాలా కంఫర్ట్ జోన్లోనే పెట్టాడు. ఇంకా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ వరకు తీసుకొని రాలా. ఇప్పుడే నువ్వు ఇలా ఉంటే రేపు లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ వస్తే నీ పరిస్థితి ఏంటి ఆలోచించు. మనం అంత్య దినాలలో ఉన్నాం ప్రేమన దేవుని బిడ్డ. ఇప్పటి నుంచే మనల్ని మనం ట్రైనింగ్ చేసుకోవాలి. ట్రై టు బీ అ గ్రేట్ టెస్టిమనీ ఫర్ గాడ్ ఈవెన్ ఇన్ టెస్టింగ్ టైమ్స్. శ్రమ దినములలో కూడా దేవుని కొరకు సాక్ష్యముగా జీవించుటకు నిన్ను నువ్వు ట్రైన్ చేసుకో. వెనకాడవద్దు, నమ్మకంగా ఉండు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవా, ఈ సమయంలో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. నిజమే తండ్రి, బైబిల్లో అనేకులు తండ్రి ఎంతో ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా చాలా అన్ఫేవరబుల్ సిచ్యువేషన్లో ఉండి నిన్ను సేవించారు, నిన్ను ప్రేమించారు, నమ్మకస్తులుగా ఉంటున్నారు, నీ కొరకు ఇచ్చారు, నిన్ను వెంబడించారయ్యా. ప్రాణాలు కూడా లెక్క చేయకుండా నీ కొరకు ధైర్యముగా నిలబడ్డారు. ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఛాలెంజ్ చేసినందుకు నీకు వందనాలు. మా దగ్గర ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ కూడా ఏ కారణము కూడా సరిపోదయ్యా. మేము జీవించినా మరణించినా నీ కొరకే అనే విధముగా ఒక నిర్ణయం తీసుకొని నీ కొరకు శ్రమల కాలములో కూడా సాక్షులుగా ఉండుటకు సహాయం చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నారని నేను నమ్ముతున్నాను. అవునండి, దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క వాక్యము ఎంతో బలమైనది. మనల్ని ఎంతో ప్రేమించిన దేవుడు ఈ యొక్క మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ మాటలు మన హృదయంలో దాచి ఉంచుకొని అవి ఎంతో ఫలభరితంగా దేవుడు చేయునుగాక. ఆమేన్, ఆమేన్. కేవలము దారి ప్రక్కన పడ్డటువంటి విత్తనాలుగా అవి ఉండకూడదని కూడా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నానండి. ఆ యొక్క విత్తనాలు మన యొక్క జీవితం అనేటువంటి ఒక సారవంతమైన భూమిలో పడి 60 100 ఫలించునుగాక. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవును ప్రియులారా, మన అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మర్చిపోకుండా పదే గుర్తు చేసుకుంటూ దాని ప్రకారంగా నడవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను.
మంచిది. మనం ఈ సమయంలో దేవునికి కానుకలు సమర్పించే సమయం అండి. అయితే కొన్ని అనౌన్స్మెంట్స్ మాత్రం మీ కొరకు చేస్తాను. మీ కొరకు ఈ అనౌన్స్మెంట్స్ చేసిన తర్వాత మనం కానుకలు ఇవ్వటానికి సిద్ధపడదాం. ముందుగా ఆరాధన వివరాలు నేను తెలియజేస్తూ ఉన్నానండి. మరి మీరు ఆన్లైన్లో ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారు. ప్రతి ఒక్క మరి ఆదివారము 10 గంటలకు ఈ యొక్క ఆరాధన సమయము మనం ప్రారంభం చేస్తూ ఉంటున్నాం. మంచిది. మరి మెయిన్ ఆరాధన ప్రారంభం కాకముందు చిన్న పిల్లల కొరకు కూడా ఆరాధన ఉందండి. తప్పనిసరిగా మీరు మీ యొక్క చిన్న బిడ్డలందరినీ కూడా మరి యొక్క ఆరాధనలో పాల్గొనటానికి మీరు ప్రోత్సహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలు, అలాగే మరి మనందరం కూడా ముఖాముఖిగా కూడా కలుసుకొని ఆరాధించడం చాలా ప్రాముఖ్యం. ఈ యొక్క ఆన్లైన్ ఆరాధనలో మీరు ఎక్కడైతే ఉంటూ ఉన్నారో, మీరు మీ ఇళ్లలో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచి మీరు ఆరాధనలో పాల్గొనిస్తూ ఉన్నారు. కానీ నా యొక్క ఆశ ఏంటంటే మీరు శారీరకంగా ముఖాముఖిగా మమ్మల్ని కలిసి మనందరం కలిసి కూడా ఆరాధనలో పాల్గొనాలని నేను ఎంతగానో కోరుతూ ఉన్నాను. అందుకొరకు మనకు 3 ఆరాధనలు ఉన్నాయండి. ముందుగా మరి టౌన్లో ఉన్నటువంటి మౌర్య హోటల్లో 4వ అంతస్తులోని శ్రీ ఆర్య ఫంక్షన్ హాల్లో ప్రతి ఆదివారము ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు ఈ యొక్క ఆరాధన జరుగుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఇక్కడికి రావాలి. ఒకవేళ ఎవరికైనా మోకాళ్ళ నొప్పులు కానీ నడవలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే అటువంటి వారి కొరకు లిఫ్ట్ ఫెసిలిటీ ఉందండి. మొత్తం 3 లిఫ్ట్స్ కూడా ఉంటూ ఉన్నాయి. అలాగే ఏసీ ఫెసిలిటీ ఉంది. మీరు ఏమాత్రం కూడా దేని గురించి చింతించకుండా ఆరాధనలో పాల్గొనవచ్చని నేను మనవి చేస్తున్నాను. కొంతమంది అనుకోవచ్చు, నేను ఆరాధనలో వెళ్తే మరి నన్ను ఎవరు పట్టించుకుంటారు, ఎవరు పలకరిస్తారని. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది మీ కుటుంబం మాదిరిది. మీరు ఒక్కసారి వచ్చి చూస్తే అందరూ ఎంత ప్రేమ కలిగి ఉంటారో మీరు చూడగలరు. అందుకని మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మౌర్య హోటల్లో ఉన్నటువంటి 4వ అంతస్తులో ప్రతి ఆదివారం 10 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే పుల్లారెడ్డి కాలేజ్ దగ్గరకు మరి ఎవరైనా మీరు ఉంటూ ఉన్నట్లయితే, పుల్లారెడ్డి కాలేజ్ అనగా సి క్యాంప్ అవతల నుంచి నంద్యాల చెక్ పోస్ట్ కావచ్చు, నందికొట్కూరు రోడ్డు కావచ్చు, ఎలుకూరు బంగ్లాస్ కావచ్చు, లేకపోతే శిల్ప టౌన్షిప్ కావచ్చు, ప్రేమ దేవుని బిడ్డ టెలికాం నగర్, మరి పసుపల ఆ ఏరియాస్, మరి తాండ్రపాడు ఆ ఏరియాస్, దినదేవరపాడు ఆ ఏరియాస్, ఒకవేళ అటువంటి పరిసర ప్రాంతాల్లో మీరు ఉంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మీరు ఆరాధనలో పాల్గొనాలని నేను కోరుతున్నాను. అక్కడ మనకు 2 ఆరాధనలు జరుగుతాయి. ఒకటి 8:30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఇది బైలింగ్వల్ సర్వీస్, అనగా ఇంగ్లీష్లో ప్రసంగం చేయబడితే తెలుగులోనికి తర్జుమా అవుతుంది. 11 గంటలకు 2వ ఆరాధన జరుగుతుంది. ఇది తెలుగులోనే సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఈ 2 ఆరాధనలో మీరు పాల్గొనాలని నేను ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాను. మంచిది. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు ఏవైనా ఉన్నట్లయితే మీ స్క్రీన్ పైన మా యొక్క వివరాలు ఉన్నాయండి. మీరు ఫోన్ చేసి తప్పనిసరిగా మీరు మీ యొక్క ప్రార్థన అవసరాలు తెలియచేస్తే మీ కొరకు ప్రార్థన చేస్తామని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు కానుకలు ఇస్తామండి. దేవునికి కానుకలు ఇచ్చే సమయం కాబట్టి ప్రశస్తమైన దేవునికి ప్రశస్తమైన కానుకలు మనం ఇవ్వాలి. గొప్పవారికి గొప్ప కానుకలే ఇస్తాము కదండి. గొప్పవారికి చిన్న కానుకలు ఇచ్చినప్పుడు అవమానపరిచినట్లుగా మనం భావిస్తాము. అలాగే దేవాది దేవునికి కూడా మనము ఇవ్వగలిగిన శ్రేష్టమైన కానుకలే ఇవ్వాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దావీదు భక్తుడు ఎంతో కానుకలు ఇచ్చినప్పటికీ తను అంటాడు కదా, దేవా నీకు ఇచ్చుటకు నేను ఎంత మాత్రపు వాడను, నీ స్వసంపాద్యముల నుంచే నేను నీకు తిరిగి ఇస్తూ ఉన్నాను కదా అనే మాటలు అంటాడు. అవునండి, మనం కలిగి ఉన్నదంతా కూడా దేవుడిచ్చిందే. దేవునికి ఇవ్వటానికి మనం వెనుకాడకూడదు, దేవునికి ఇవ్వటానికి మనము సంకోచించకూడదు. కాబట్టి ఈ పాటను మనం పాడుతూ ఉండగా దేవుని కానుకలు సమర్పించి ప్రభును ఆరాధించుకుందాం. ఆమేన్. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేళ్ళను తలచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, మీరందరూ కూడా కానుకలు ఇస్తూ ప్రభుని ఆరాధించారని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఒకవేళ మీరు ఫిజికల్గా కానుకలు ఇవ్వలేకపోయారు కాబట్టి క్యూఆర్ కోడ్స్ ఉపయోగించి ఫోన్పే, గూగుల్ పే, వాట్సాప్ పే, పేటిఎం ద్వారా మీరు ఇచ్చి ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ఒకవేళ మరి సర్వర్స్ బిజీగా ఉన్నప్పుడు కొన్నిసార్లు ఒకటేసారి సక్సెస్ అవ్వదండి, 2-3 సార్లు ట్రై చేయండి, లేకపోతే కొంత లేట్గా అయినా కూడా ట్రై చేయండి, తప్పనిసరిగా అది గెట్ త్రూ అవుతుంది. ప్రార్థన ఆశీర్వాదంతో మనము ఈరోజు ఆరాధనను ముగించుకుందామండి. ప్రార్థన. మహాఘనుడవు, గొప్ప తండ్రివి, నీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాము నాయన. తండ్రి, మిమ్మల్ని ఆరాధించగలిగాము, నీ మాటలు వినగలిగాము ప్రభువా, మరి నీతో సహవాసం చేయగలిగాము, నీకు స్తోత్రాలు తండ్రి. ఆన్లైన్ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని వారి కుటుంబాలతో సహా మీరు దీవించాలని కోరుచున్నాం. మీరే కనికరించండి, కృప చూపించండి. ఈ సమయంలో దేవా, ప్రత్యేకముగా నాయనా మేము మరి ఎక్కడెక్కడైతే ఉన్నామో, ఎక్కడెక్కడి నుంచి అయితే ఈ యొక్క ఆన్లైన్ టెలికాస్ట్లో పాల్గొంటున్నారు, ప్రతి ఒక్కరూ వారి కుటుంబాలు, వారికి అవసరతలన్నీ తీర్చి మీరే మహిమ పొందమని, మీ చిత్తంలో మేము మరలా తిరిగి కలుసుకునేంత వరకు కూడా మీ కృపయు క్షేమమును మాకు సమృద్ధిగా దయచేయాలని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. క్రీస్తునందు ప్రియులరా, మనమందరం కూడా వచ్చే ఆదివారం ఇదే సమయానికి ఆరాధనలో కలుసుకుందామండి. అంతవరకు దేవుని యొక్క మహాకృప మనందరికీ కూడా తోడుగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్.